సీకింగ్ గాడ్. హల్లెలూయా. సో దేవుణ్ణి మరొకసారి దేవుణ్ణి దర్శించాలి, దేవుణ్ణి చూడగోరాలంటే చూడగలుగుతాము. మరి దేవుని యొక్క సన్నిధిలో చేరుకోవాలంటే చేరగలుగుతాం. ఎలాగా పొట్టి జక్కయ్య చెట్టు ఎక్కి ఈ మార్గంలో వస్తాను నేను చూడగలుగుతానని వేచున్నాడో, అదేవిధంగా దేవుణ్ణి మనం చూడగలగాలి, దేవుణ్ణి కలవాలంటే వాటికి మరొక చట్టం ఉంది, మరొక చట్టం. సో ద లా ఆఫ్ సీకింగ్ గాడ్ ఈజ్ ద లా ఆఫ్ హంగర్. అంటే చూడండి, మనం అనేక విధాలుగా ఈ లోకంలో ఆకలి కూడా ఉంటాం ఏదైనా తినాలంటే. ఇప్పుడు పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం, అవునా కాదా? ఉదయం లేసి టిఫిన్ చేస్తాం, 10 గంటలకు ఏదైనా తింటాం, 3 గంటలకు ఏదైనా తింటాం, మధ్యాహ్నం తింటాం, సాయంత్రం 4 గంటలకు తింటాం, మళ్ళీ 8 గంటలకు 8 గంటలకు తిన్నావు కదా, 10 గంటలకు తింటే ఏం కాదు, 2 గంటలు అయింది ఇంకో కొద్దిగా తిను అంటాం, అవునా కాదా? నైట్లో పడుకోకముందు పాలు తాగేసి పడుకోవాలంట, అవునా కాదా? మళ్ళీ నోరు ఎక్కడన్నా పెట్టేసిండ్రా? హల్లెలూయా, పెట్టేసిండ్రా? మరి అవును బ్రదర్ అన్నారు కదా, ప్రైజ్ ది లార్డ్. లేదంటే నేను జూడు బ్రదర్ని పంపిస్తే అందరి నోర్లు తీసి ఇచ్చేస్తాడు ఆయన. హల్లెలూయా. సో అలాగా చూడండి, ఏ విధంగా అయితే మనం ఆకలి కోరుంటామో, ఏ విధంగా ఆకలితో మనం అలమాడిపోతుంటామో, ఏ విధంగా ఆకలి కోసం అన్ని సమయాల్లో మనం కృషి చేస్తుంటాం, కష్టపడుతుంటాం, తయారు చేయడానికి, తినడానికి అన్ని విధాలుగా కృషి చేస్తుంటాం. మరి అదేవిధంగా ఈ ఆకలి తీర్చుకోవడానికి నెలంతా కష్టపడతాం, నెల రోజులు కష్టపడతాం. నెల రోజులకు ఒక్కరోజు జీతం వస్తుంది, ఆ జీతంతో నెలంతా తినే విధంగా, దాన్ని సర్దుకునే విధంగా మనము సమకూర్చుకుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఏ విధంగా అయితే ఆకలి కోసం మనము అన్ని విధాలుగా కష్టపడి మన ఆకలి తీర్చుకుంటామో, అదేవిధంగా దేవుని దర్శించడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవుని చేరుకోవడానికి, దేవుని సన్నిధి నుండి ఏదైనా మనం తీసుకురావడానికి మనం కష్టపడుతున్నామా? సో ద లా ఆఫ్ సీకింగ్ గాడ్ ఈజ్ ద లా ఆఫ్ హంగర్. ఏ విధంగా అయితే మీరు ఆకలి కోసం మాడిపోతున్నారో, ఆకలి కోసం శ్రమిస్తున్నారో, అదే విధంగా నా ప్రశ్న ఏంటంటే, దేవుని సన్నిధి కోసం మనం కష్టపడుతున్నామా? దేవుడి దగ్గర నుంచి రావాల్సిన దీవెనల కోసం కష్టపడుతున్నామా? మన బిడ్డలు బాగా కావాలి, మన భర్త బాగా కావాలి, మన కుటుంబం బాగా కావాలి, మన మినిస్ట్రీ బాగా కావాలి, మనం అన్ని విధాలుగా బాగా దీవించబడాలని అనుకుంటున్నామే. కానీ ఆ రీతిగా ఆకలి కోసం ఏ విధంగా అయితే కష్టపడుతున్నామో, ఆ విధంగా మనం దేవుడి సన్నిధి నుంచి వీటన్నిటిని తీసుకురావడానికి కోసం కష్టపడుతున్నామా? ఆర్ వి స్ట్రగ్లింగ్ లైక్ దట్? మనం ఆ రీతిగా కష్టపడుతున్నామా? హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మదేవ వందనం. కానీ చాలా మంది మనసులో ఏముందంటే, నేను ఎన్నో రోజులు బట్టి కష్టపడుతున్నాను. కొంతమంది ఒక రోజు నుంచి, కొంతమంది ఒక వారం నుంచి, కొంతమంది ఒక నెల నుంచి, కొంతమంది ఒక సంవత్సరం నుంచి, కొంతమంది 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. అంటే కష్టం ఎలా పడుతున్నారంటే, వాళ్ళు ఏం చెప్తారంటే, బ్రదర్ నేను 10 సంవత్సరాల నుంచి ఉన్నాను, బ్రదర్ నేను 1 సంవత్సరం నుంచి ఉన్నాను, బ్రదర్ నేను 1 నెల నుంచి ఉన్నాను, బ్రదర్ నేను 1 వారం నుంచి ఉన్నాను. కొంతమంది అంటారు నేను 1 రోజంతా దేవుడి సన్నిధిలో ఉన్నాను. హల్లెలూయా. సో మనం కష్టపడుతున్నాం. సో ఎంత చెట్టుకి, సో ఏ విధంగా మనం మన ఆహారం కోసం కష్టపడుతున్నామో, ఆ రీతిగానే దేవుని సన్నిధిలో ఆ దీవెన కావాలని మనం కష్టపడుతున్నామా? ఎందుకు పొందుకోలేకపోతున్నాను, ఎందుకు నాకు లభించడం లేదని పెద్ద ప్రశ్న. నేను ఎందుకు దీవించబడ్డం లేదు? బోధకుల్లో లోటుందా, మినిస్ట్రీలో లోటుందా, దేవుల్లో లోటుందా, నాలో లోటుందా? ఆ విషయం మనం కనుక్కోలేకపోతున్నాం. గుడ్డిగా ప్రవర్తిస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం అనుకుంటున్నాం మనం చాలా కష్టపడుతున్నామని, కానీ నిజానికి చూస్తే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎలా మనం ఆహారం కోసం కృషిస్తున్నాము. పిల్లల్ని కొడతాం, తిను కష్టపడి తెచ్చిన నేను. ఏంటిది? చూడండి, నేను ప్రతి వారం మధ్యాహ్నం భోజనం కష్టపడి తెస్తున్నా. నేను కష్టపడకపోతే రాదండి, ఎవరు అన్నం పెట్టరు ఇక్కడ. అంత ధర్మాత్ములు లేరు ఇక్కడ వచ్చి ఒక పూట అన్నం పెట్టడానికి. ఇంట్లో ఒక బిడ్డకు ఒక చాక్లెట్ కొనియాలంటే ఆలోచించే వ్యక్తులు ఉన్నారు, అవునా కాదా? సో నేను కష్టపడుతున్నా. ఎలా కష్టపడితే వస్తుంది ఈ అన్నం అని మనం ఎలా పిల్లల్ని అడుగుతామో, ఆ కష్టం మనం దేవుడి సన్నిధిలో పడుతున్నామా? ఎంతమందికి ఇష్టం ఉంది ఈ వాక్యం వినాలని?
ప్రైజ్ ది లార్డ్. సో మీరందరూ వినాలనుకుంటే 3:30కి ఎలా వెళ్తారు? హల్లెలూయా. సో ద సెకండ్ లా ఆఫ్ ఎన్కౌంటర్ ఈజ్ ద లా ఆఫ్ సీకింగ్ గాడ్. సో దేవుని దర్శించే విధానం ఒకటి ఏంటంటే భారము, రెండోది ఏంటంటే దేవుణ్ణి వెతకడం, ఎడతెగగా ప్రార్థన చేయడం. ఒకటంటే ఎడతెగగా దేవుణ్ణి వెతకడము, మరొకటి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో a spirit will never reveal himself to you until you seek him with whole of your heart. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మీతో సావాసం కలిగి ఉండడు, మీకు దర్శనాన్ని ఇవ్వడు, మీతో మాట్లాడడు, మీకు ఏ విధమైన ఆచూకీలు తెలపడు. He will not show any sign to you unless you search him with your whole heart. నేను ఎలా చెప్తున్నాను? పూర్ణ హృదయంతో ఈ మాట బయటికి తీసి చెప్తున్నాను. సో నీ హృదయ అంతర్గతం నుండి హృదయపూర్వకంగా దేవుణ్ణి వెతకకపోతే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి వెతకకపోతే ఆయన నీకు ఎలాంటి దర్శనాలు ఇవ్వడు, ఎలాంటి సావాసం నువ్వు కలిగి ఉండవు. యూ కెనాట్ మీట్ ఎ పర్సన్ దట్ ఈస్ హోలీ స్పిరిట్ అంటిల్ యూ సర్చ్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ యువర్ హోల్ హార్ట్. ఈ హృదయ అంతర్గతం నుంచి రావాలి. అప్పటిదాకా ఈరోజు మీరు వెతికే విధానాన్ని చూస్తే పరిశుద్ధాత్మ మీతో సావాసం కలిగి ఉండే విధంగా మనం వెతుకుతున్నామా? మనం ఇక్కడ కూర్చొని కళ్ళు మూసుకుంటున్నాం. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. So, and when a man is seeking with the whole of his heart, there is a way he goes on. హృదయాంతర్గం నుండి దేవుడి వెతకడం నువ్వు కొనసాగావనుకో, అలా ముందుకు వెళ్తూనే ఉంటావు. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడితో నువ్వు సావాసం కలిగి ఉంటావు. ఎప్పుడు ఎక్కడ పడితే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ నువ్వు కలుస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు నువ్వు వెతికేది హృదయాంతరం నుంచి వెతుకుతున్నావని. ఎక్కడి నుంచి వెతుకుతున్నావు? హృదయాంతర్గం నుంచి వెతుకుతున్నావని ఆయనకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. ఏంటి తెలుసు? మీరు ఎవరో ఆయనకు బాగా ప్రైజ్ ది లార్డ్. ఏమని తెలుసు పరిశుద్ధాత్మ దేవునికి? హల్లెలూయా. ఏమని తెలుసు? నేను ముందే చెప్తాను, జరిగి కూర్చుండమ్మా. హల్లెలూయా. తండ్రి వందనం. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవునికి మీరెవరో బాగా హల్లెలూయా. అందరు నాకు సమాధానం చెప్తలేరు. మీరు ఒక వ్యక్తి కోసం ఇంతమంది డిస్టర్బ్ అయితే నేను పక్కన కూర్చుంటే బెటర్ అనుకుంటా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు వచ్చినా మీరు అందరు కూర్చోండి. బ్రదర్ ఆంటనీ బయట అవుతారు, మీరు ఎవరు లేవకండి. ఎవరైనా వస్తే ఇక్కడ కూర్చుంటారు. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ద హోలీ స్పిరిట్ నోస్ ఈచ్ వన్ ఆఫ్ అస్. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు ఎరిగి ఉన్నాడు. అంటే ఎలా ఎరిగి ఉన్నాడంటే మన జీవిత విధానం, మనం ఎలాగా పరిశుద్ధాత్మ దేవుడిని వెతుకుతున్నామో ఆయన బాగా ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. హీ నోస్ లాస్ట్ టైం. ఇది స్టోరీ కాదు, జోక్ కాదు చెప్పేది. పరిశుద్ధాత్మకి తెలుసు ఏమని. గతసారి మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఏం చేసుకోవాలనుకున్నారు? పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని, పెళ్లి కాకముందు ప్రేమించుకునే వాళ్ళు కావచ్చు, అరేంజ్ మ్యారేజ్ కూడా కావచ్చు. చూడండి, పెళ్లికి ముందు ఒక పెళ్ళి అయ్యేవాళ్ళు ఈ ఏమంటారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అందాం. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్. పెళ్లికి ముందు చూడండి వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? అని నాకు తెలుసు. ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటూనే అడుగుతున్నా, నేనేం చేస్తున్నా? మనం అదే కదా చేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నా, నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నా. ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారు? రాత్రి 9 గంటల నుంచి పొద్దున 3 గంటల వరకు మాట్లాడుతున్నారండి. రాత్రి 8 గంటల నుంచి, ఎప్పటి నుంచి? ఈ సౌండ్లో మీరు జవాబు చెప్పాలి.
రాత్రి 9 గంటల నుంచి పొద్దున్న 3 గంటల వరకు వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. వీళ్ళకి చూడండి, వాళ్ళ యొక్క శక్తి దేని మీద ఉందంటే వాళ్ళ నిద్ర మీద ఉంది. వాళ్ళ నిద్ర మీద వారి యొక్క శక్తి కలిగి ఉన్నారు. నిద్రని కంట్రోల్ చేయగలుగుతున్నారు. దే ఆర్ ఏబుల్ టు కంట్రోల్ ద స్లీప్. దే హ్యావ్ ద పవర్ ఓవర్ ద స్లీప్ అండ్ దే హ్యావ్ బీన్ టాకింగ్ ఫర్ 8 hours. 8 గంటల సేపు మాట్లాడుతున్నారు. దేని మీద శక్తి ఉంది వీళ్ళకి? దేని మీద ఉంది? 3 గంటల తర్వాత అబ్బాయి అమ్మాయితో అంటున్నాడు, ఏమని? నేను అలసిపోయానికి నేను పండుకుంటానమ్మా అంటే, 5 నిమిషాలు ఉండంటుంది ఆమె. ఎన్ని నిమిషాలు? ఈ 5 నిమిషాలు పోయి మన ఇండియన్ టైం 5 నిమిషాలు అంటే 50 నిమిషాలు. 50 నిమిషాలు అయితే 5 గంటలు అవుతుంది. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం. సో వీరికి దేని మీద శక్తి ఉందంటే నిద్ర రాకుండా మాట్లాడే శక్తి ఉందా లేదా? మీకు గుర్తుకొస్తలేదా? ఎన్నిసార్లు శక్తి కలిగి ఉన్నారు మీరు? హల్లెలూయా. పండుకుంటా నాకు లేదక్క 2 నిమిషాలే ఉండు. సో దేని మీద శక్తి ఉంది మీ అందరికీ? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత 5 నిమిషాలు అయింది, 5 నిమిషాలు పోయి 50 నిమిషాలు అయింది, 50 నిమిషాలు పోయి 2 గంటలు అయింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ పెళ్లి గురించి ఇంతసేపు మాట్లాడుకున్నారు వీళ్ళు. నిద్ర మీద శక్తి కలిగి ఉంటే నిద్ర ఆపుకునే శక్తి వీళ్ళు కలిగి ఉన్నారు. బాగా ఆలకించండి, మీ అందరికీ చెప్తున్నాను నేను. ఈరోజు మీరు కూడా ఈ శక్తులు కలిగి ఉన్నారు. ఆ తర్వాత వీరు విజ్ఞాపన ప్రార్థన స్టార్ట్ చేసిండండి. దేనికి? పెళ్లి గురించి. దేనికి? పెళ్లి. అలా హల్లెలూయా 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 ఇందాక మనం చేసినాం కదా అందరికీ. అట్లనే ఎన్ని నిమిషాలు చేసిండ్రు? 10 నిమిషాల్లోనే నిద్ర వచ్చేసింది. ఆమె అక్కడ పట్టుకుంటూ పోయింది. ఎంతసేపు ప్రే చేసినండి, ఎక్కడ అదంతా మాట్లాడి అలసిపోయినా నువ్వు పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు ప్రే చేసిన అట్లనే పడుకుంటుందంట. ఎట్లా? అట్లనే. ఇంతసేపు నిద్ర మీద శక్తి దేనికి? గప్పాలు కొట్టడానికి. కానీ ప్రార్థన చేయడానికి నిద్ర మీద శక్తి లేదండి. అన్నమాట మీకేమైనా అర్థమవుతుందా పద్మమ్మ? రాత్రంతా మాట్లాడినాం, పొద్దున్న 3 గంటల దాకా. ఆ తర్వాత ప్రార్థన ఎంతసేపు చేసినాం? ఆ 10 నిమిషాలు ఏం నిద్ర వచ్చిందక్క చెప్పనక్కర్లేదు. హల్లెలూయా. తండ్రి వందనం. ఇలాగా దేవుడి సన్నిధిలో వెళ్ళి దేవుని మనము వెతుకుతున్నామంటే అదొక పెద్ద ప్రయాసం అయిపోయింది. ఎటకారం అంటారు, జోక్. ప్రభువారిని వెతుకుతానంటే 3 గంటల వరకు, 8 గంటల నుంచి 3 గంటల వరకు గప్పాలు కొట్టి 10 నిమిషాలు ప్రార్థన చేస్తున్నాను, దేవుడిని వెతుకుతున్నానంటే అది ఎటకారం కాదా? ఇస్ ఇట్ నాట్ ఏ జోక్? అవునా కాదా? ప్రార్థన చేస్తున్నాం. ఈ రకంగా దేవుడిని వెతికితే ఏడ కనిపిస్తాడండి? ఈరోజు అట్లనే అయిపోయింది మన జీవితాలు. మనం నిజంగా చూస్తే ఎక్కడ మన జీవితంలో మనం సీరియస్గా ఉన్నామో మనకి తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడి సన్నిధిలోకి వస్తున్నాం. యేసయ్యా నా హృదయం నీకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎన్నోసార్లు ఇలాంటి చిన్న అంటే పొరపాట్లు కాదు, ఇది తెలిసిన పొరపాట్లు మనం చేస్తుంటాం. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా చూడండి, ఒక కాంట్రాక్ట్ అనుకోండి, ఏదైనా ఒక కాంట్రాక్ట్ కోసం మనం రాత్రంతా మీ మనసులో అనుకోండి, ఏదో ఒక పని కోసం, ఏదో ఒక కాంట్రాక్ట్ కోసం, ఏదో ఒక టూర్ అనుకోండి. ఇప్పుడు గోవా వెళ్తున్నాం, మనం ఒక టూర్ వేస్తున్నాం. అలాగా ఏదో ఒక కాంట్రాక్ట్ కోసం అది బాగా కావాలి, ఆ కాంట్రాక్ట్ మనకు రావాలంటే రాత్రంతా ఫైలు తిప్పేస్తాం, రాత్రంతా వెతికిస్తూ ఉంటాం, రాత్రంతా నోట్స్ ప్రిపేర్ చేస్తాం, రాత్రంతా వాటి కోసం ఎన్నో విధాలుగా కష్టపడుతుంటాం. ప్రియమైన బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు నువ్వు రాత్రి నుంచి పొద్దున 4 గంటల వరకు ఫైళ్ళు తిప్పావని. తెలియదా పరిశుద్ధాత్మ దేవునికి? ఇప్పుడు మీరు ఎన్ని ఫైళ్ళు తిప్పారో మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవునికి తెలియదు అనుకుంటారా? ఆ తర్వాత దేవుడు సన్నిధిలోకి వచ్చి ఏమంటారు? ఎవరు చూపించలేని ఇలాలో నేను కోరుకోని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా
కోరుకుంది అంటే దేవుడి గొప్పగా స్తుతించేస్తాం అన్నమాట. రాత్రంతా ఏమి తిప్పినావు? ఫైళ్ళు. రాత్రంతా ఫైల్ తిప్పినావు కాంట్రాక్ట్ కోసం. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం. హల్లెలూయా. సో వెన్ యు కమ్ టు సీక్ హిమ్, do you have the same energy and anxiousness? ఈ పొద్దున 4 గంటల వరకు నువ్వు ఫైల్ ఎతికావు కదా, ఆ రీతిగా నువ్వు పరిశుద్ధాత్మ దేవుడిని వెతకడానికి వచ్చినప్పుడు నీకు అదే ఒక అంటే ఎడతగని ఆ కోరిక నీలో ఉందా? రాత్రి 9 గంటల నుంచి పొద్దున 4 గంటల వరకు నువ్వు ఫైల్ ఏ విధంగా అయితే తిప్పావో అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధిలో ఉన్నావా? అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడిని స్వీకరించాలని కోరుతున్నావా? ఆ సహోదరితో రాత్రి 3 గంటల వరకు ఉదయం 3 గంటల వరకు నువ్వు మాట్లాడావు. మరి అదే కోరిక, ఆ కాంట్రాక్ట్ కోసం అదే కోరిక నీకుంది. అదే కోరిక పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోవడంలో నీకుందా? ఈరోజు మనకందరికీ కోరికలు వేరే వేరే వాటి మీద ఉంది. వాటి కోసం మనం ఎన్నో విధాలుగా కష్టపడి వాటి కోసం ఎన్నో గంటలు గడుపుతున్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోవాలని, దేవుని యొక్క దర్శనాన్ని మనం చూడాలన్న ఆశ కోరిక మనకు ఉందా? లేదు. మనం ఎవరిస్తారు? మనకి పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఎప్పటి వరకైతే ఇప్పుడు చూడండి, ఎవరైనా ఫ్యాన్ దించాలంటే, కిందికి దించాలంటే అక్కడికి అందుకోవాలి. అక్కడ దాకా మీరు చేరకపోతే ఆ ఫ్యాన్ని దించలేరు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడిని కూడా మీరు స్వీకరించాలి. పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నుంచి ఏదైనా మీరు స్వీకరించాలి, పొందుకోవాలంటే ఆ లెవెల్లో మనం చేరాలి. ఎప్పటి వరకైతే ఆ లెవెల్లో మనం చేరమో అప్పటిదాకా మనం ఎన్నో తిప్పలు పడుతుంటాం, ఎన్నో బాధలు పడుతుంటాం. నేను ముందు చెప్పినట్లే కొంతమంది అంటారు నేను 1 సంవత్సరం నుంచి ఉన్నాను, కొంతమంది అంటారు 5 సంవత్సరాలు, కొంతమంది 10 సంవత్సరాలు, కొంతమంది నెలలు బట్టి నేను ఉన్నానంటారు. కానీ కూడా నేను పొందుకోలేకపోయాను. ఎందుకంటే దేవుడు ఇస్తాలే, దేవుడు ఒకరోజు ఖచ్చితంగా దీవించి ఆశీర్వదిస్తాడు. కానీ నేను అక్కడ దాకా చేరలేకపోతున్నానన్న ఆ యొక్క అంటే సత్యం మనకు తెలియదో, లేకపోతే తెలిసి కూడా మనం ఆ రీతిగా ఉంటున్నామో మనకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, ఇట్ సేస్ యూ విల్ సీక్ మీ అండ్ యూ విల్ ఫైండ్ మీ ఇన్ జెరమియా చాప్టర్ 29 verse 13. మీరు పూర్ణ హృదయముతో నన్ను వెతుకుదురు, నేను మీకు దొరుకుదును. When you seek me with whole of your heart, the Holy Spirit says, I know how you seek things. పూర్ణ హృదయంతో మీరు నన్ను వెతుకుతే నేను దొరుకుతాను. పరిశుద్ధాత్మ అంటే నువ్వు ఎలాగ వెతుకుతావో లోకరీతి కార్యాలను నాకు బాగా తెలుసు అంటున్నాడు. ఎలా వెతుకుతాము? రాత్రి 9 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నా, అదే కదా సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాత్రి 2 గంటలకు కూడా మాట్లాడుతుంటారు కొంతమంది కూర్చొని, అవునా కాదా? అక్కడ ఏ ముచ్చట ఉండదు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, నాకు తెలుసు మీరు ఎలాగా ఈ లోకరీతి కార్యాల కోసం వెతుకుతున్నారు, ఈ లోకరీతి పనుల కోసం ఎలాగా మీరు అల్లాడిపోతున్నారో నాకు తెలుసు అంటున్నాడు. అలా అంటే ఏంటిది? నా కోసం మీరు ఎంతగా వెతుకుతున్నారో నాకు బాగా. ప్రైజ్ ది లార్డ్. సో ఈ లోకరీతి కార్యాలు మనం ఎలా వెతుకుతామంటే, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో కంటిన్యూ కాంటాక్ట్లో ఉంటామన్నమాట. తిన్నావా, లేచినావా, పండుకున్నావా, ఇదే నడుస్తుంటే చూడు. అవునా కాదా? పొద్దున ఎక్కడున్నావు, సాయంత్రం ఎక్కడున్నావు? పూర్ణ హృదయంతో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక్క క్షణం కూడా మేము మాట్లాడకుండా ఉండమే, మాట్లాడుతూనే ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. ఒక వ్యక్తిని ఇంప్రెస్ చేయాలంటే, ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ ఒక వ్యక్తిని ఇంప్రెస్ చేయాలంటే, ఒక వ్యక్తి మనల్ని మెచ్చుకునే విధంగా చేయాలంటే, ఆయన మధ్యాహ్నం 2 గంటలకు వస్తా అంటే ఈమె 8 గంటలకే తయారైపోతుంది. ఎన్ని గంటలకి? ప్రైజ్ ది లార్డ్. ఇంకా 8 గంటల నుంచి ఎప్పుడు వస్తాయన్నాడన్నా? మనం ఎప్పుడు తయారవుతాము? 7 గంటల నుంచి గుడుక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 ుడు ఏడు అలా కగర పడిపోతుంటే ఆయన వస్తాడే. ఎన్ని గంటలు? 4 గంటలకు వస్తున్నాడు కదా ఇప్పుడు. మరి అన్నిటికీ కావద్దు, ఏం కావద్దు? మీరు ఉరుకులాట మీకు తెలియదా? మర్చిపోయారా? ఎంతమంది మర్చిపోయారు? అందరూ మర్చిపోతారు.
ఒక వ్యక్తిని మురిపించడానికండి ఇవంతా. రేపు ఉంటాడో ఉండోడో అది కూడా నాకు తెలియదు. అవునా కదా? కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం, యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన. మరి ఈ 2 గంటలకు వస్తాడు కోసం మనం ఏం చేస్తామంటే నెయిల్ పాలిష్, ఐ లాషెస్, ప్రైజ్ ది లార్డ్, ఆయన చేసుకోండి. లేని కెమికల్ పూసుకొని తెల్లగైపోవాలని ఆశపడటం. అవునా కాదా? మూతికి మచ్చలు ఉంది, మాస్క్ వేసుకుంటున్నాం ఈ మధ్య, అవతలో కనిపించద్దని. ఇన్ని మేకప్లు, కొత్త బట్ట తెచ్చి కొత్త బట్ట కుట్టిన బట్టనే ఇస్త్రీ చేస్తాం, ఎందుకంటే ముడతలు పోవాలని. ఎవరికోసం? 2 గంటలకు వస్తాడు ఆయన. నేను అబద్ధం చెప్తలేను, ఇది నిజం. నల్లగున్నా తెల్లగున్నా అదే యాక్టింగ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ కలర్ అయినా పర్వాలేదండి, ఉన్నది చెప్తున్నాను. ఆ ఒక్కది ఉంటుంది, దాన్ని దాచి పెడతాం చూడు, ఏంటిది? అందరికీ ఎక్స్పీరియన్స్. ప్రైజ్ ది లార్డ్. ఎవరికోసరం? 2 గంటలకు వస్తాను కోసం. చూసిందా? ఆయనను మురిపించడానికి మాత్రమే. ఇక్కడ సంబంధం ఇంకా సెట్ కాలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం. అప్పుడే డాలీ సిస్టర్ ఫోన్ చేస్తుంది, సిస్టర్ సాయంత్రం 4 గంటలకు ప్రేయర్ ఉందంటే 5 గంటల 45 నిమిషాల వరకు హాయిగా కూర్చుంటూ చూడ విక్టోరియా. 5:40 నా జోళ్ళు ఎక్కడున్నాయి, నా బ్యాగ్ ఏది, వేర్ ఆర్ యూ గోయింగ్ టు ప్రేయర్. ఇంకమ్మా ఇది మజాక్ కాకపోతే ఏంటిది? అవునా కాదా? అప్పుడు ఊరుకులాట ఏంటిదమ్మా, ఉన్నది ఊడిపోతుంది. ఎంతోమందికి డూప్లికేట్ జడలు పడిపోతాయి ఆ టైంలోనే. ఇదొకటి ఇప్పుడే పడిపోయిందంట. చెప్పుకుంటే నాకే సిగ్గుగా ఉంది. ఏం బ్రదర్ మీరు ఇవన్నీ కనిపెట్టుకొని చెప్తారంటే మరి ఏం చేస్తామా? మనం చేసే యాక్టింగ్ ఆయన ముందు అట్లుంది. ఈయన వస్తానంటే పొద్దున 8 గంటల నుంచి తయారైందమ్మా. నేల్ పెయింట్లు అంట, ఆ క్రీము, ఈ ప్రూవ్, ఉన్న కెమికల్ అంతా గీండే ఉన్నది. అవునా కదా? ఏజ్ అయినా పర్వాలేదు, పూసేది మనమే కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, 6 గంటలకు ప్రేయర్ ఉందంటే 5 గంటల 45 నిమిషాలకి నువ్వు ఉరుకలాడుతున్నావు. పరిశుద్ధ ఆత్మ దేవునికి తెలియదా? తెలుసా? తెలియదా? నా జోళ్ళెక్కడనే ఆడనే ఉంది చూడు, అప్పటి నుంచి కూర్చున్నావు నువ్వు. నేను ఒక్కరి సంగతి చెప్తలేను, అందరి సంగతి చెప్తున్నాయిడా, A to Z. ఇది మన ప్రేయర్ ఉందంటే ఈరోజు తయారయ్యేది మనము 15 నిమిషాల ముందు ఉరుకలాడుతున్నాం. ఈడ దేవుడి సన్నిధిలో వచ్చి పెద్ద భక్తుల్లాగా బాబా 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 కన్నీరంతా వాయించయ్యా, నువ్వు కూడా పట్టుకున్నావే. అలాంటి మేకప్లో ఉన్నా నీకేమైందిరా బాబు, నువ్వు కలలు కంటున్నావా ఏమి? నేను ఎప్పుడు చేస్తాను బ్రదర్ ఇవన్నీ అని. హల్లెలూయా. నాయనానికి వెలుగు వచ్చింది, ఈరోజే కళ్ళు తెలుసుకో, బాగుపడిపో, లేకపోతే ఇగో ముసలితనంలో ఆలోచించాల్సి వస్తుంది. యవ్వనస్తులు మీకు చెప్తున్నాను, సగం ఏజ్ వారైపోయింది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి. వాళ్ళు ఉరుకులాడి చివరికి ఇలాంటి స్థితికి వచ్చేసింది. మీ జీవితం ఈరోజే దేవుడు వెలుగు తీసుకొచ్చాడు. దేవుడు మిమ్మల్ని దీవించుడుగా. కొడచి దేవుడు కన్నీటిలో పాడుతున్నాం. కన్నీరంతా తుడుమయ్యా నీ కృపా వరములతో, కన్నీరంతా
ఎంతమంది ఇప్పుడు కూడా యాక్టింగ్ చేస్తున్నారు చూడు నా ఇంట. పొద్దున 10:30కి స్టార్ట్ అవుతుందని తెలియదు మీకు? మిమ్మల్ని దొరకబెట్టాలంటే ఎక్కడో పోయి కాదు, ఎలకకు ఆ గూటు పెడుతుంది అట్లా పెట్టినా ఇడ. ఎంతోమంది ఇప్పుడు నా ఇంట పరిశుద్ధ ఆత్మదేవ్ వచ్చిందే 2 గంటలకి. అవునా కాదు? ప్రైజ్ ది లార్డ్. చూడండి మీరు ఎలాగా ఆ వ్యక్తి కోసము పొద్దు నుంచి మీరు వేచి ఉండే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు వచ్చి దేవుడి సన్నిధిలో 2 చేతులు ఎత్తి రావయ్యా అని పాడితే దేవుడు చూసి నవ్వడా? నవ్వుతాడా నమ్మడా? అదో ఇప్ప మంది ఎప్పుడు యాక్టింగ్ పరిణికిది పారు అన్నారా అంటారా? ఆయన ఒలుగుపుల్ల మాదిరి పరిణికిది పారు. ఏ ఒక్క చూడ రెడీగా సిస్టర్ కావి కట్టుకుని మంచి అది అంటారు. ఇలియా సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి ఆరాధన, యేసు ఆరాధన, పావనాత్మ దేవ ఆరాధన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా మనం చేసినప్పుడు దేవుడు కూడా నవ్వుతాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు దీవించబడ్డం లేదు నేను మీకు ఇవన్నీ చోక్గా చెప్పుకుంటూ వస్తున్నాను. కానీ ఇందులో కొద్దిగా మీరు సీరియస్గా వెళ్తే, వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ మై లైఫ్. ఎందుకు నేను ఆ యొక్క అభిషేకాన్ని పొందుకోలేకపోతున్నాను? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వ్యక్తి వస్తానని మాటిస్తే 8 గంటల సేపు మీరు రెడీ అయ్యారు. కానీ దేవుడి సన్నిధిలోకి మీరు రావాలంటే ఎంతసేపు పట్టింది? 15 నిమిషాల్లో రెడీ వచ్చేసిండ్రు. వితిన్ 15 days మీరు పరిగెట్టుకొని దేవుడి సన్నిధిలో వచ్చి, యేసయ్యా మీకు నా హృదయం తెలియదా? నా హృదయం తెరిచాను నీకోసమే ప్రభు. ఎవరికోసం? నీకోసమే. పాడండి. ప్రభు ఎవరికోసం? 15 నిమిషాల ఆయన కోసమే. 8 గంటలు ఇక్కడ దేవుడి దగ్గర వచ్చి నేను నీకోసమే అంటున్నా. ఎంత చూస్తున్నారా? మీకు అర్థమవుతుందా? నేను చెప్పింది అర్థమవుతుందా? ఎందుకు దీవించబడ్డం లేదు మనం? ఎందుకు దేవుని యొక్క దర్శనం మనకు లభించడం లేదంటే, ఇక్కడేమో 8 గంటల సేపు అండి ఒక వ్యక్తి కోసం, ఒక చిన్న పని కోసం ఏదైతే ఆయన ఇలా దీవించగలుగుతాడు. నీకోసం పరలోకంలో జతపరిచి ఉన్నాడు. ఆయన ఇష్టం. నువ్వు 1 నిమిషం మాట్లాడకపోయినా అతన్ని తన జీవితంలో, నీ జీవితంలోకి తీసుకొస్తాడు. ఆమె నీ జీవితంలోకి తీసుకొస్తాడు. నువ్వు అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా ఆయన తలచుకుంటే నీ జీవితంలోకి ఆ అమ్మాయిని తీసుకొస్తాడు, అబ్బాయిని తీసుకొస్తాడు. కానీ ఆయనకు సమయం ఇవ్వకుండా ఆయనకు 10 నిమిషాలు 5 నిమిషాలు ఇచ్చి వారికి 8 గంటలు 14 గంటలు ఇస్తున్నాం. ఇది పరిశుద్ధ ఆత్మదేవునికి తెలియదా? మనం చేసే ఈ యొక్క బలహీనమైన కార్యాలు బాగా తెలుసు. నువ్వు ఏ పనికైతే, ఏ సంపాదనకైతే, ఏ లోకరీతి జీవితంకైతే నువ్వు పరిగెడుతున్నావో వాటన్నిటినీ దేవుడు ఎరిగి ఉన్నాడు. వాటన్నిటినీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో ఎప్పుడైతే వీటన్నిటిని మనం క్లీన్ చేసుకుంటామో, ఈ కెమికల్ రియాక్షన్ ఏదైతే మన శరీరం మీద ఇంకా పనిచేస్తుందో, చూడండి, తెల్లబడాలి, బాగుపడాలి, ధనవంతులు కావాలి, అవన్నీ కూడా ఒక రకమైన రియాక్షన్స్ మన జీవితంలో జరుగుతున్నాయి. ఇవన్నిటినీ తన రక్తం చేత కడిగి పరిశుభ్రంగా మారి తన చెంతకు రావడానికి మనం ప్రయాసపడితే, తనని వెతకడానికి ప్రయాసపడితే ఖచ్చితంగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. కొంతమంది చూడండి, ఒక దగ్గర వాళ్ళకు రేపు ఇంటర్వ్యూ ఉందంటే, ఇంటర్వ్యూ ఎప్పుడు ఉందంటే వాళ్ళకు పొద్దుగల ప్రైజ్ ది లార్డ్ 7 గంటలకి ఇవ్వాలి. 10 గంటలకి ఇంటర్వ్యూ ఉందంటే ఆ ఇంటర్వ్యూ స్థలము 10 కిలోమీటర్ ఉంటుంది. ఎన్ని కిలోమీటర్? 10 కిలోమీటర్. ఎన్ని గంటలకు ఇంటర్వ్యూ ఉంది? 10 గంటలకు. 7 గంటలకే వెళ్ళి కూర్చుంటారు. ఎన్ని కిలోమీటర్ వాళ్ళు పోయిండ్రు? 10 కిలోమీటర్. అది కూడా 7 గంటలకే వెళ్ళిపోయిండ్రు పొద్దున. ఎన్ని కిలోమీటర్ వెళ్ళారు? 10 కిలోమీటర్. ఎన్ని గంటలకు వెళ్ళారు? 7 గంటలకే. ఇంటర్వ్యూ ఎన్ని గంటలకు ఉంది? 10 గంటలకు. అప్పటికి ఆఫీసే తెరవలే, ఇంకా అందరికంటే ముందు వెళ్ళి కూర్చున్నారు. సీక్రో పోనో పార్. ఎన్ని గంటలకు పోవాలి? జల్దీ పోవమ్మా, బాగుంటుంది, లేట్ కాకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అదేవిధంగా మనం దేవుడి సన్నిధిలో
ఒక గంట ఉంది ఆరాధనకు అనుకోండి, ఇంకొక గంట ముందు అంటే 7 గంటలకు ఆరాధన ఉందంటే ఎన్ని గంటలకు వెళ్తాం మనం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, తండ్రి దేవా వందనం. ఇలా మెల్లి వస్తాం. మా రిషి ఇట్లా నడుచుకుని వస్తాడు, వచ్చి అజ్జోడు ఒకటి ఇట్లా వేస్తాడు, ఒకటి ఇట్లా వేస్తాడు, ఏదో ఇట్లా. ఇంకా టైం ఉందిలే, ఇక్కడికి వస్తాం లాస్ట్కి. చూడండి, ఇక్కడైతే 7 గంటలకు వెళ్ళిపోతున్నాం, పొద్దుగల 10 గంటలకు ఇంటర్వ్యూ ఉంది, తలుపులు తీయకముందే అక్కడ వెళ్ళి తలుపు దగ్గర కూర్చునిపోతున్నాం. కానీ దేవుడి దగ్గరికి రావడానికి మాత్రము సర్వీస్ స్టార్ట్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అనుకుంటున్నాం. ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం, ఎంతగా మనం దేవుడిని వెతుకుతున్నాం, మనకు అర్థమైతే లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళీ ఏమంటారు తెలుసా? ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో. ఏం బాగుపడుతుంది? దేశం. ఎప్పుడు ఈ ప్రజలు బాగుపడతారు? ఎవరంటారు? ఈ 5 నిమిషాల ముందు వచ్చిన వాళ్ళు అంటారు. చాలామంది అంటారు కదా, వీళ్ళు ఎప్పుడు బాగుపడతారో ఏమో అని. అర్థమవుతుందా? అంటారా అనరా? నువ్వు ఎప్పుడు వచ్చినావు? నువ్వు ఉద్యోగానికి వెతుక్కొని వెళ్ళినప్పుడు ఈ దేశం బాగుపడుతుందా లేదా అని ఈ దేశం నీకు బోధించలేదేమో అప్పుడు, ఎందుకంటే కరెక్ట్ టైంకి వెళ్ళినావు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా, అవునా కాదా? కానీ నువ్వే లేటుకు వచ్చి ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందంటే దేశం నీతో మాట్లాడడం లేదా? దేశం నీకు బుద్ధి నేర్పించడం లేదా? నీలాంటి నిర్లక్ష్యమైన మనుషులు ఉంటే ఈ దేశం ఎప్పటికీ. అర్థమైందా? ఎలాంటి మనుషులుంటే 10:30 ప్రేయర్ ఉంటే, 11 గంటలకు ప్రేయర్ ఉంటే, 1 గంటకు వస్తే ఇంకా దేశం ఏడ బాగుపడుతుంది? మనం ఇప్పుడు అంటుంటాం వీళ్ళు ఎప్పుడు బాగుపడతారో ఏమో, మనమే బాగుపడలేదు. దేశం అప్పుడు మాట్లాడలే, ఉద్యోగానికి పోయినప్పుడు 3 గంటల దాకా మాట్లాడలే దేశం ఎప్పుడు బాగుపడుతుందని. నువ్వు బాగుపడితే దేశం బాగుపడుతుంది. నువ్వు బాగుపడితే, మనం బాగుపడితేనండి దేశం బాగుపడుతుంది, లేకపోతే బాగుపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, భావనాత్మదేవ వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం వెతికితే నిర్గమకాండం 20వ అధ్యాయం 21వ వచనం మనం చదివినట్లయితే, ద బైబుల్ సేస్ గాడ్ hides himself in the deep darkness. చీకట్లో దేవుడు తనను తాను దాచుకుంటాడంట. ఎక్కడ దాచుకుంటాడు దేవుడు? చీకట్లో దాచుకుంటాడు. చదవమ్మా. అప్పుడు మోషే దేవుడు కారుమబ్బును. So the people stood at a distance while Moses went forward to the dark cloud where God was. మోసే ఎక్కడికి వెళ్ళాడు? చీకటిలోకి వెళ్ళాడు. ప్రజలందరూ కూడా వెనుకకి నిలబడిపోతే మోసే వెతుకుంటూ చీకట్లోకి వెళ్ళి దేవుడి సన్నిధితో దేవుడిని కనుగొన్నాడు. He went into the darkness. చీకట్లో కూడా దేవుడిని వెతికాడు. సో కొంతమంది ఉన్నారండి, వెలుగులో వెతుకుతారు, కొంతమంది వర్షంలో వెతుకుతారు, కొంతమంది బాగా వేడిలో వెతుకుతారు, ప్రతి ఒక్క వాతావరణంలో వెతికే వాళ్ళు ఉన్నారు. అలా వెతికే వాళ్ళకి దేవుడు ప్రతి చోట కనిపిస్తాడు, ప్రతి క్షణము కనిపిస్తాడు. ప్రతి దగ్గర ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుని యొక్క సన్నిధి వాళ్ళు కనుక్కోగలుగుతారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది చీకటి, అబ్బా అంత లోతుగా వెళ్ళాలా, దేవుడి చీకట్లో మనకు కనిపిస్తలేదు వెనక్కి వెళ్ళిపోతారు. కానీ అలా కాదు, ప్రతి కష్టంలో, నష్టంలో, వేదనలో, శోధనలో, బాధలో వెతుకుతారు. మరి అలాంటి వ్యక్తులకు దేవుడు దర్శనాన్ని ఇస్తాడు. ఆయన దర్శనమే ఒక గుర్తుగా. హీ విల్ గివ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ టోకన్. ఒక టోకన్ ఉంటే చూడండి, బ్యాంకులోకి వెళ్తే ఒక టోకన్ ఇచ్చేవాళ్ళు ముందు. ఏటీఎం కార్డు ఉంటే ఏ ఏటీఎంలోకి వెళ్ళి మీరు డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఒక టోకన్ ఇస్తాడు. ఏంటిది? ఆయన నీతో నేను ఉన్నానన్న టోకన్ ఇస్తాడు, మీకు ఒక గుర్తిస్తాడు. 33:3 దేవుడు ఏమన్నాడు? నువ్వు పిలువు నేను పలుకుతానన్నాడు. ఆ టోకన్ ఇస్తాడు మనకి, అలాంటి గుర్తును మనకి ఇస్తాడు. అబ్రహాంకి ఏం చెప్పాడు? ఆదికాండం 17వ అధ్యాయంలో నేను నీ డాలునన్నాడు, ఐఎమ్ యువర్ షీల్డ్ అన్నాడు. అంటే ఆ టోకన్ ఇచ్చేసాడు ఆయనకి. ఎక్కడికి వెళ్ళినా నేను నీకు రక్షణ, ఎక్కడికి వెళ్ళినా అక్కడ నేను నీతో ఉంటాను, నీకు నేను రక్షిస్తానన్నాడు. సో ప్రత్యేకంగా దేవుని యొక్క దర్శనాన్ని మనం పొందుకునక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉంటాడు, ఎక్కడ నడిచినా ఆయన ఉంటాడు. నువ్వు ఎక్కడ పిలిచినా అక్కడ పలుకుతాడు, ఎక్కడ నువ్వు చెయ్యతినా అక్కడ నిన్ను దీవించడానికి ముందుకు వస్తాడు. ఎందుకంటే ఆయననే నీకు అంటున్నాడు, నేను నీకు డాలుని, నీకు రక్షణను, నువ్వు పిలువు నేను పలుకుతానంటాడు.
కానీ మనం ఎక్కడ వెతుకుతున్నాం? అబ్రహాం చీకట్లో వెతికేవాడు దేవుణ్ణి, ప్రైజ్ ది లార్డ్. వెలుగులో వెతికేవాడు, ప్రతి చోట అబ్రహాం వెతికేవాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడు, మనము కొన్ని వాటిలో వెతుకుతాం దేవుణ్ణి, కొన్ని అవసరాల్లో వెతుకుతాం, కొన్ని కోరికల్లో వెతుకుతాం, కొన్ని బలహీనతల్లో వెతుకుతాం, కొన్ని బాధల్లో వెతుకుతాం, కొన్ని అవమానాల్లో నిందల్లో వెతుకుతాం, కొన్ని విధాలుగా ఏదైతే మనం పోగొట్టుకుంటాం వాటిని పొందుకోవడానికి వెతుకుతాం. కానీ ఎప్పుడు వెతికే వాళ్ళకి దేవుడు అతను ఒక బహుమతిగా ఇచ్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవుడు అంటే మనం సమస్తాన్ని త్యాగం చేయాలి, సమస్తాన్ని మనం దేవునికి త్యాగం చేయాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్తాం ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఉద్యోగం కోసం మనం ఎన్ని రోజులు, 40 రోజులు మనం ఉపవాస ప్రార్థన చేస్తాం, అవునా కాదా? హల్లెలూయా. ఒక పాట అనేకులు చూడాలి, కొంతమంది వేలాది మంది లైక్స్ రావాలి, అనేకుల్లో మనం పాపులర్ కావాలంటే కొన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాం, అవునా కాదా? మా రిషికి బాగా తెలుసు. అరే ప్రాణం పోయినట్టు అయిపోయాడు, ఇదేట్రా ఇలా అయిపోతున్నాడు ఈయననే. ఆ పాట కోసం ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. దేవుని వెతకాలి. ఒక ఉద్యోగం కోసం రేయి పగులు ఉపవాస ప్రార్థన చేస్తాం. అదే పెళ్లి కోసం అడగండి, మీకు అందరికీ తెలిసిందే కదా. పెళ్లి కోసం ఒక్కొక్కరు సంవత్సరాలు తరబడండి, ఒక సంవత్సరము పెళ్లి కోసం ఏ మాత్రం అలసిపోక సొలసిపోక కంటిన్యూ సంవత్సరం అంతా పెళ్లికి ప్రేయర్, ఎక్కడ పడితే అక్కడ ప్రేయర్, ఎక్కడ చూసినా ఆమెనే కనిపిస్తుంది. ఆమె అక్కడ ఉన్న వాళ్ళే, అబ్బా ఈ పిల్ల ఎంత మంచిది, ప్రతి ఒక్కరు రిఫర్ చేసేయాలి. ఇంకా ఆమె చాలా మంచిది, మా మినిస్ట్రీ. ప్రైజ్ ది లార్డ్. అలాంటి అమ్మాయి దొరకదట. ప్రైజ్ ది లార్డ్. తల ఇక్కడ దింపితే ఇంటికి వెళ్ళేదాకా లేపనే, తర్వాత లేపిందంటే దింపనే, అట్లా. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ఏమైందంటే ప్రేయర్ మీటింగ్లు ఎవరికంటే పెళ్ళైన కాదు, పెళ్లి కానులకి యవనస్తులకు అయిపోయింది అది. ఎందుకంటే నాకు పెళ్ళి అయిపోయింది కదా. ఆమేన్. నాది ఏమైపోయింది? నేను సీనియర్ని అయిపోయినా, నాకు ప్రేయర్ ఎందుకు ఇప్పుడు? పెళ్లి కాకముందేమో సంవత్సరం తల వంచకుండా ఆడపోయినా కొంగే బతుకులు చెడిపోను. ప్రైజ్ ది లార్డ్. ఇదేంటండి వెతకడం దేవుని, నాకు అర్థం కాలే. ఉద్యోగం దొరకకుండా 40 రోజులు ఉపవాస ప్రార్థన, పెళ్ళికి 1 సంవత్సరం ప్రార్థన, ఆ తర్వాత పెళ్లి కానులకే ప్రేయర్. పెళ్ళి అయిన వాళ్ళకి అసలు వద్దే వద్దు. ప్యాట్రిక్ బ్రదర్ దగ్గర పో, తొందర పెళ్ళి అవుతుంది చూడు నీకు. నేను సంవత్సరం పోయినా. దేనికి పోయినావు నువ్వు? అది మీ అందరికీ తెలిసిందే. ప్రైజ్ ది లార్డ్. ఈ రకంగా అండి మనం దేవుని పరిశుద్ధాత్మను వెతుకుతున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని వెతికినామా, మొగుడిని వెతికినామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి దేవా వందనం. ఒక మాట బైబిల్లో ఏం చెప్పబడుతుందంటే, ఎప్పుడైతే మనం ఉపవాస ప్రార్థన చేస్తామో దానికి ఏది సమకూర్చుకోవాలంటే కన్నీరు సమకూర్చుకోవాలి. వెన్ యూ ఫాస్ట్ యూ షుడ్ యాడ్ క్రై. ఏడుపులతో మూలుగులతో ఆయన సన్నిధిలో మనం ఉండాలి ఉపవాస ప్రార్థనలో. మరి అదేవిధంగా ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేస్తామో దాంతో ఏం కలుపుకోవాలంటే విజ్ఞానము కలుపుకోవాలి. యాజ్ యు యాడ్ క్రైయింగ్ యూ షుడ్ యాడ్ విజ్డమ్ టు యువర్ ఫాస్టింగ్. ఎందుకంటే జ్ఞానముతో ఉపవాస ప్రార్థన చేయాలి. అజ్ఞానం వల్ల పెళ్లికి, అజ్ఞానం వల్లే ఈ యొక్క ఉద్యోగాల కోసం చేసుకుంటూ ఉండకూడదు. యు ఆర్ చీటింగ్, యు ఆర్ డిసీవింగ్ ద హోలీ స్పిరిట్. మోసపరుచుకుంటున్నాం మనని మనం. అజ్ఞానులే చేసుకుంటారని జ్ఞానులు చెయ్యరు. పక్షులను పోషించు పరమ తండ్రి నీవయ్యా, ఈ భూమిలోని పువ్వులను అలంకరించు రాజు నీవయ్యా. అంటే పక్షులను పోషించే దేవుడు నిన్ను పోషించాడా? ఉద్యోగం కోసం ఉపవాస ప్రార్థన చేస్తావా? పరలోకములో జతపరిచి ఉంచి ఉన్నాను, ఈ తల్లి గర్భంలో నువ్వు పుట్టకమునుపై నేను ఎరిగి ఉన్నాను. You cheat the Holy Spirit and deceive yourself and you say, I seek you Lord. ఉపవాస ప్రార్థన చేస్తున్నాను. Add wisdom to your fasting. నువ్వు చేసే ఉపవాస ప్రార్థనకి కొద్దిగా విజ్ఞానము కలుపుకో.
అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. డోంట్ ఫూల్ యువర్ సెల్ఫ్. సాతానుడు తప్పుదారి నడిపిస్తున్నాడు. బలహీనులై నడిచిపోతున్నామండి. నీకు ఆల్రెడీ నువ్వు పుట్టకమునిపే నిన్ను ప్రవక్తగా పిలిచినోడు నీకు భర్తనియడా, భార్యనియడా, ఉద్యోగం ఇవ్వడా? 40 సంవత్సరాల ఎడారిలో తిండి పెట్టిన దేవుడు నీకు పెట్టడా? ఒక్కసారి ఆలోచించు. ఎలా మోసపోతున్నావు ఒక్కసారి ఆలోచించు. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనం అనుకుంటాం నాకు అన్నీ తెలుసు. నువ్వు మోసపడుతున్నావు. నిన్ను మోసపరుచుకుంటున్నావు. నిన్ను బలహీనమైన మార్గంలోకి నడిపించుకుంటున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మర్చిపోతున్నాం మరణం లేని దేవుడు ఆత్మదేవుడు. మనుషులు చూడలేనన్నీ చూడగలిగిన దేవుడు. అలాంటి దేవుడితో సావాసం, అలాంటి దేవుడి మీద ఉండి అతన్నే మోసపరుచుతున్నామా, మనని మనం మోసపరుచుకుంటున్నామో మనకే తెలియదు. We don't know the truth and we say we are fasting. హల్లెలూయా. తండ్రి వందనం. ఆయనకు అన్నీ తెలుసు. నీ హృదయం తెలుసు. నీ హృదయంలో ఉన్న మాటలు తెలుసు. నీ మనసులో ఉన్న కోరికలు అన్నీ తెలిసిన దేవుడితో సావాసం కలిగి ఉన్నా ఆయనతో ఎలా ఉండాలి మనం? సప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం పరిశుద్ధాత్మతో పనిచేయాలంటే ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు ఏంటంటే ఈ లోకంలో పనిచేసే వాళ్ళు, మీరందరూ పనిచేస్తారండి. ఉద్యోగం కంపెనీ చేయకపోయినా ఎన్నో పనులకు మీరు అంకితం అయిపోయి ఉన్నారు. ఒక మాట చెప్పాలా, పనికి ఎవరి దగ్గర టైం ఉండదు, అందరికీ ఉంటుంది. అవునా కాదా? నాకు పని ఉందక్క, నాకు పని ఉంది సిస్టర్, నాకు పని ఉంది బ్రదర్, అందరు అంటారు. అంటారా అనరా? అంటారా అనరా? చూడండి, ప్రత్యేకంగా పనికి అందరి దగ్గర టైం ఉంటుంది. మరి దేవుడి సన్నిధిలో ఎంతమంది దగ్గర టైం ఉంది? చాలా కష్టం మా ఆఫీస్లో లీవ్ దొరకాలంటే. రేపు 15వ తారీఖు ముహూర్తం పెట్టుకుంటారు పెళ్ళికి. అప్పుడు ఏం చేస్తారు? మా ఆఫీస్లో సెలవే, రేపు ఎల్లుండి డెలివరీ అవుతుంది. మా ఆఫీస్లో సెలవే. అవునా కదా? నాకు తెలియదు కంపెనీ రూల్స్, ఇలాంటివి చాలా ఉంటాయండి. కానీ మనం ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నాం అది మీకు తెలిసి రావాలని నేను చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రీతిగా మనం వెతికితే ఆ దేవుణ్ణి ఏనాడు మనం పొందుకోలేం. యు విల్ నెవర్ ఫైండ్ హిమ్ ఈవెన్ ఇఫ్ యూ సీక్ హిమ్. సో దేవుణ్ణి వెతకాలంటే ఆకలి ఉన్నప్పుడు ఆహారం ఏది దొరికినా అది తినేద్దాం అనుకుంటాం. ఏది దొరికినా, ఇంత దొరికినా చాలు. మీరు చూడండి, ఒక రోజంతా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా తీసుకెళ్ళి కొద్దిగా పెట్టండి, పిచ్చి కుక్కలాగా తినేస్తారు. అరే ఈ పిల్లల ఎన్ని రోజులు తినలేనట్టు తింటున్నారు ఏంటి అని అనుకుంటాం మనం. కానీ ఆకలి తట్టుకోలేక వాటిని అలా పిచ్చిలాగా తినేస్తారు ఆ పిల్లలు. సో ఆ రీతిగా ఆ దేవుని పట్ల శ్రద్ధ, ఆకలి మనకు ఉండాలి. ఈరోజు ఆకలి మనకుందా? ఎందుకంటే మనకు అన్ని విధాలుగా అన్నీ కలిగి ఉన్నాం కాబట్టి ఏదో కొద్దిగా కష్టం, కొద్దిగా నష్టం, కొద్దిగా వేదన, కొద్దిగా బాధ, అందుకే మనం చిన్న చిన్నది కూడా తట్టుకోలేకపోతున్నాం. ఒక వ్యక్తికి కాలే కట్ అయిందనుకో, చిన్న సూది గుస్తే ఏమైనా అవుతుందా? వినిపిస్తలేదు. ఏది మీ పక్క వాళ్ళని ఒకసారి భుజం మీద ఇట్లా రండి, షోల్డర్ మీద పండుకోండి, హాయిగా పండుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిగా ప్రైజ్ ది లార్డ్. అలాగా అంటే జోగొట్టు మన, అంతేగాని లేపమనిలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు చెప్దాం హల్లెలూయా. సో ఆ రీతిగా మనకు కాయలు కట్ అయినోడికి మీరు సూది కూర్చోండి, ఏం కాదు. మనకు ఒళ్ళంతా హాయిగా ఉంది కాబట్టి కొద్దిగా గుచ్చుకుంటే ప్రాబ్లం అవుతుంది మనకి. ఆమె ఎట్లన్నా చూసినావా? ఎందుకంటే చిన్న సూదే గుచ్చుకొద్ది మీకు. అవునా కాదా? నవాబ్ టైప్ మనం అవునా కాదా కూడా చెప్పు మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ఫాదర్ అంతా అంగ్రేజ్ జమాన్, మనం ఇండియాలో ఉండిపోయినాం. ఆ రీతిగా ఉంటాం మనం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టంలో ఉన్నవాడికే తెలుసు దేవుణ్ణి ఎలా వెతకాలని. చిన్న చిన్న కష్టాలు ఉన్నవాడికి తెలియదు. చిన్న చిన్న కష్టాలు ఉన్నవాడికి తెలియదు దేవుడి సన్నిధి అంటే
దేవుణ్ణి వెతకడం అంటే ఎలా వెతకాలి, ఏ టైంలో వెతకాలి, ఏ రీతిగా ఉండాలి అన్నది తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక 5 నిమిషాలు ఇవ్వండి, ముగిస్తాను. సో దేవుణ్ణి వెతకడంలో ఏమాత్రం మనం సాటిస్ఫై కామండి. యూ విల్ నాట్ గెట్ సాటిస్ఫైడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో యూ విల్, ఆయన దొరికినా ఇప్పుడు నాకు లభించిండు. ఈరోజు ఒక పాట పాడినా అండి, దీంతో సాటిస్ఫై అయిపోతానా నేను? ఎందుకు? మరి వచ్చే వారం ఇంకొకటి, వచ్చే వారం ఇంకొకటి. మరి ఈ వాక్యం చెప్పేసి ఇంత అయిపోతుందా? ప్రభా ఇది ఏం లేదు, నెక్స్ట్ ఏం? ఐ విల్ నాట్ బి సాటిస్ఫైడ్. నా జీవితంలో తృప్తి ఉండనే. ఎప్పటిదాకా అయితే భూమి మీద ఉంటా అప్పటిదాకా సాటిస్ఫాక్షన్ నాకు రాదు. యూ విల్ నాట్ ఫైండ్ సాటిస్ఫైడ్. యూ విల్ నెవర్ సే ఇనఫ్. లార్డ్ గివ్ మీ. సరిపోలే సరిపోలే సరిపోలే. ఆ దాహము ఆకలి తీరదు నాకు. మనకందరికి తీరిపోతుంది, గట్టిగా తీరిపోతుంది. సమయం దాటిపోతే తీరిపోతుంది, అప్పు తీరిపోతే తీరిపోతుంది, పెళ్ళి అయిపోతుంది తీరిపోతుంది, బిడ్డలు పుడితే తీరిపోతుంది. అవసరం నిమిత్తము అంటారు కదా, అవసరమైతే కాళ్ళు మన టైపే అందితే, లేకపోతే లే. కాబట్టి ప్రియమైన దేవుని, యూ విల్ నాట్ బి సాటిస్ఫైడ్. యూ విల్ సీ లార్డ్, ఐ వాంట్ టు సీ యూ మోర్, ఐ వాంట్ టు మోర్. నాలో ఇంకా మీరు కావాలి, కావాలి కావాలి కావాలి. ఏం కావాలో నీకు కావాలి. నాకు నేను సాటిస్ఫై కాను. నాకు భర్త ఇచ్చావా నువ్వు కావాలి, నాకు భార్య ఇచ్చావా నువ్వు కావాలి, నాకు ఎన్ని ఇచ్చినా నువ్వు కావాలి ప్రభా. నువ్వు లేక నేను మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీదు స్నేహం. మరువలేను నీదు ప్రేమ లేనయా. ప్రైజ్ ది లార్డ్. నేను మరవలేను. ఒక మెడికల్ సర్వీస్ నుంచి, ఒక ప్రేరాల నుంచి, ఒక పెద్ద కుటుంబం నుంచి బయటకు వచ్చి అందరూ వెళ్ళిపోతుంటారు, బయట మాట్లాడుతుంటారు. ఓహో ఈరోజు ఎంత మంచి ప్రేయర్ అయింది, ఎన్ని మెడికల్స్ జరిగాయి, ఎన్ని విధాలు అద్భుతాలు ఆశ్చర్యక్రియలు. అబ్బా ఈరోజు బ్రదర్ ఎన్ని అద్భుతాలు చదువుతున్నాం. ప్రభా నీకు వందనాలు, నా మీద దయ తేల్చు ప్రభా, నన్ను దీవించే ప్రభా, నన్ను ఆరాధించే అవకాశం నాకు ఇంకా దయచే ప్రభా. నీకు సరిపోదు, వాళ్ళ అద్భుతాలు ఆశ్చర్యక్రియలు మాట్లాడతారు, నీకు సరిపోదు, నీ కడుపు నిండదు ప్రభా. నాతో మాట్లాడు. నువ్వు రోడ్డు మీద నిలబడి మాట్లాడతావు, ఈ రోడ్ అంతా నాదే, ఇలాంటి రోడ్లు దేశాలకు వెళ్ళి నేను బోధించాలి ప్రభా, నన్ను దీవించమంటావు. ఐ వాంట్ టు ట్రావెల్ all the world, Lord Jesus. I want to be on the street and be a witness to you over all these nations అంటావు ప్రభా. నాలో నీ గొప్పతనం ఉంది ప్రభా. ఇది ఎలా చాటాలి, ఎలా ఈ లోకానికి ఇప్పుడు నేను నీ వాక్యాన్ని, నీ సాక్ష్యాన్ని పంచిపెట్టాలి, ఆ గొప్ప అవకాశం నాకు దయచే ప్రభా. మనకు అలాంటి లేదండి. ఒక గంట సేపు తీసేసి చాలు పండుకుంటాం. ఇవాళ ప్రేయర్కి వెళ్ళి వచ్చినాక యాడికి వెళ్ళి వచ్చినావు? 3 గంటల దాకా కూర్చోడానికి చచ్చిపోతున్నాం మనం. ఇక్కడ ఇంకా దేశాలే గడుగుతాం. కానీ కాదు మన యూ వోంట్ బి సాటిస్ఫైడ్. ఇంకా ఏం చెప్తాడు బ్రదర్, ఇంకా ఎన్ని విధాలుగా దీవించబడతా, ఎన్ని విధాలుగా దేవుడు నాతో మాట్లాడతాడని ఆశ. నేను పోవాలి, ఎప్పుడు దీవిస్తాడు, ఎప్పుడు ఆశీర్వాదం పొందుకుంటా, ఇప్పుడు బయటికి వెళ్ళిపోతా. ఇలాంటి ఆశ అండి మనది. నువ్వు చూడాలని కోరుకోవడం లేదు, నువ్వు ఏదో దేవుడి సన్నిధిలో రావాలనుకున్నావు, పోవాలని పోతున్నావు. ఆత్మతో, పరిశుద్ధాత్మతో, పరిశుద్ధాత్మ జ్ఞానంతో నువ్వు దేవుడి సన్నిధిలో ఉండు. చూడు, ఒక రోజుల్లో, కొన్ని రోజుల్లో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు. సాతాను శోధిస్తున్నాడు నేను. నీ సమయాన్ని అలా వృధా చేసే విధంగా సాతాను శోధిస్తున్నాడు. పోదామని పోతున్నాం, ఉందామని ఉంటున్నాం. అలా కాదు, ఉపవాస ప్రార్థనలో జ్ఞానాన్ని సమకూర్చుకో. నేను చేసేది దేవునికి ఇష్టమా, నేను చేసే కార్యాలను ఇష్టమా? ఒక వ్యక్తి వస్తున్నాడు, పొద్దు నుంచి 5 కూరలు వండుతో, పిట్టెల కూర అంట, పంది కూర, మేక కూర అంట. అర్థమైతలేదా? పిట్టెల కూర, మేక కూర, బాతు కూర, ఆ కూర, ఈ కూర, ఒక్క వ్యక్తిని ముడిపించడానికి. నిన్ను కన్న తండ్రి, జీవితాన్ని ఇచ్చిన దేవునికి నువ్వు ఏం మురుపులు ఇస్తున్నావు? ఒక్కసారి అవునా కదా? ఆ బాల్కరీ చేయడానికి 1 గంట సేపు పట్టిందంట. ఈడ ఒక్క దేవుడి సన్నిధిలో 1 గంట సేపు ఉండాలంటే కష్టమైతే. నేను చెప్పేది ఏదైనా తప్పైతే మన్నించండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు.
మీరు మీ బిడ్డలకు దీవెనకరంగా మారాలని ఈరోజు దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అలాగా ఏ వ్యక్తి అయితే ప్రభాను ఇంకా నింపంటాడో ఆ వ్యక్తి దేవుణ్ణి కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈస్ గెటింగ్ రెడీ టు హ్యావ్ ఎన్కౌంటర్స్ విత్ గాడ్. ఒక వ్యక్తి ఎవరైతే పగులు కావాలని కోరుకుంటాడో ఆ వ్యక్తి ఎన్కౌంటర్ కోరుకోవాల్సిన అక్కర్లేదు. యేసువే ఆయనతో ఉంటాడు. ఒక వ్యక్తితో యేసు ఉన్నాడంటే ఇంకా ఏడగలవాలి. యేసువే ఉన్నాడంట, ఇంకా ఎవరిని కలుసుకుంటాడు? ప్రతిరోజు యేసువే ఎక్కడ కలవాలి, నీ పక్కనే ఉన్నానంటాడు. మీకు పెళ్ళైన తర్వాత మొగుడిని ఎత్తుకుంటారా? అర్థం కాలే. పెళ్ళైన తర్వాత ఇంకో భర్తను వెతుకుతారా? అదేవిధంగా ఏ సేవించడం అయితే ఇంకెవరితో సావాసం, ఎవరు కావాలని కోరుకుంటాను అంత నీతోనే ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి విజ్ఞానంతో మనం ఏది చేసినా, ఎందుకంటే 24 hours by 7 అన్ని రోజులు కూడా యేసయ్య భూమి మీదే ఉంటాడు. ఏ మానవుడు ఈ భూమి మీద లేదు, కానీ దేవుడు ఉన్నాడు, పరలోకంలో ఉన్న దేవుడు. యోహాను సువార్త 3:13 జీసస్ ఇస్ హియర్ యాజ్ ఈజ్ ఇన్ హెవెన్. As he is in heaven, he is here on this earth. చదువునా 3 ఎవరిదమ్మా ఫోన్ బంద్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువునా తొందరగా. పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవరు పరలోకము ఎవరు ఎక్కిపోలేదు, ఎవరు దిగి రాలే, నేను ఒక్కడే. అంటే పరలోకంలో ఉన్న భూమి కూడా ఉన్నా. నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఆయన నీ ఎంట ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా వెతకాల్సిన అవసరం లేదు, అడగాల్సిన అవసరం లేదు, ఒకరి ముందు చెయ్యి జాపాల్సిన అవసరం లేదు. నేను నీకున్నాను. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. ఏడువకు నా కంటి పాప, నీతో. చాలామంది అనుకుంటారు నా ప్రార్థన జీవితం ద్వారా నేను ఈ లోకాన్ని మార్చేస్తానని. ఈ లోకాన్ని మార్చాలంటే ఆస్కాలు కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ జోక్ టు చేంజ్ దిస్ వరల్డ్. వీఆర్ నాట్ ఏబుల్ టు చేంజ్ అవర్ ఓన్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ చిల్డ్రన్. మన బిడ్డల్ని మార్చుకోలేకపోతున్నాం, మన సంఘాన్ని మార్చలేకపోతున్నాం. ఎలా ఈ లోకాన్ని మారుస్తాం? జోక్ అనుకుంటున్నారా? ఇట్ ఈస్ నాట్ ఈజీ మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. మీకు తెలియదు, మీరు అమాయకులు. అందుకే నా బిడ్డలు అమాయకులని ఆయన క్షమించి దిగి వచ్చి తన ప్రాణాన్నే పెట్టాడు. మనం అమాయకులమని ఈ లోకాన్ని మనం కాపాడలేము. మన భర్తను మనం కాపాడలేకపోతున్నాం, మన భార్యను మనం కాపాడలేకపోతున్నాం, మన బిడ్డలను మనం కాపాడలేకపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ విధంగా కొంతమంది భక్తులు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దర్శించారో, కొంతమంది దుష్టాత్మలను దర్శించున్నారు ఈ లోకంలో. దే హావ్ ఎన్కౌంటర్ ద ఈవిల్ స్పిరిట్స్. దుష్టాత్మలు దర్శించున్నారు, దుష్టాత్మలు చూస్తున్నారు, దుష్టాత్మలతో సావాసం కలిగి ఉన్నారు. దే ఆర్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ ద ఈవిల్ స్పిరిట్స్. ఒక తాగుబోతుతో కలిస్తే ఈవిల్ స్పిరిట్ కాదా? అవునా? మాంత్రిక శక్తులతో కలిసి లేరా? చాతబడే శక్తులు కలిగి ఉండే వారితో కలిసి లేరా? చీకటి శక్తులు ప్రయోగించే వాళ్ళతో కలిసి లేరా మనుషులు? దే హ్యావ్ ఎన్కౌంటర్డ్, దే హ్యావ్ ఫెలోషిప్ విత్ దెమ్. మార్చేస్తామంట. అంధకార శక్తులతో అధికారం కలిగి ఉన్న శక్తులు, అలాంటి వ్యక్తులతో సావాసం కలిగి ఉన్న మనుషులు ఈ భూమి మీద ఉన్నారు. యు థింక్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు చేంజ్? దే హ్యావ్ ఎన్కౌంటర్, దే హ్యావ్ సీన్ ద పీపుల్. నాకు మంచోడు తెలుసు అంటారు. ఎవరు తెలుసు? అర్థమైందా? ఆ వ్యక్తితో కలిసినప్పటి నుంచి ఆయన చనిపోయాడు, నా కొడుకు చనిపోయాడు, నా కూతురు చనిపోయింది. దే హ్యావ్ ఎన్కౌంటర్డ్ ద ఈవిల్ స్పిరిట్స్. కలిశారండి. ఆ వ్యక్తులను మనం మార్చడానికి వెళ్తున్నాం. అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. బలహీనమైన మొండి సైతాన్ శక్తులు, వికెడ్నెస్, ఆమెకు చెప్తే ఆమె వినదు. ఆమె
మొండిది. ఏం కలిగి ఉన్నది ఆమెతో కూడినప్పటి నుంచి, ఆ వ్యక్తితో కూడినప్పటి నుంచి ఎలా మొండి అయిపోయింది ఆమె. షీ హాజ్ ఎన్కౌంటర్డ్ ద వికెట్నెస్ స్పిరిట్స్. మారతలేదు. 3 నెలల తర్వాత అదే రకంగా ప్రవర్తిస్తుంది ఆమె. ఈవెన్ ఆఫ్టర్ 3 months, 3 years, ద సేమ్ స్పిరిట్ ఇస్ దేర్ ఇన్ హర్. ఆయనలో, ఆ కుటుంబంలో ఆ స్పిరిట్ ఉంది. యు థింక్ దే హ్యావ్ నాట్ మెట్ ద స్పిరిట్, దే హ్యావ్ ఇన్ దెమ్. అలాంటి ఆత్మలను మనం స్వస్థపరచలేకపోతున్నాం. అలాంటి వ్యక్తులను మన కుటుంబంలో మార్చలేకపోతున్నాం. బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎన్కౌంటర్ విత్ ద హోలీ స్పిరిట్. మన ప్రార్థనలో ఆ శక్తి లేదు, దేవుడి సన్నిధిలో ఆ శక్తి లేదు, కాబట్టి వాళ్ళని మార్చలేకపోతున్నాం. ఆమె అంతే, ఆమె జీవితం అంతే, ఆయన అంతే, ఆయన మారడు, ఆయన జీవితం అలాగే నాశనం అయిపోతుంది. అలా సావస్సాన్ని మార్చలేకపోతున్నాం. అంత ఈజీ కాదు ఈ లోకాన్ని మార్చడం. ఒక వ్యక్తి ప్రేమించే వ్యక్తిని మార్చలేకపోతున్నాం మనం. పిచ్చిదైపోయిందంటాం, ప్రేమ పిచ్చిదంట, ఒక సైతాన్ని పట్టిందని చెప్పలేకపోతున్నాం. యు ఆర్ నాట్ ఏబుల్ టు చేంజ్ దెమ్. దిస్ ఇస్ ద వరల్డ్ టుడే. కొంతమంది భర్త భార్య మీద అలాగా ఏది చెప్తే అది వింటనే ఉంటుంది ఆమె. ఎన్ని చెప్పినా అలాగే. ఒక వ్యక్తి నేను ప్రేయర్కే రానంటాడు, రాడు, ఆయన అంతే. సీ ద స్పిరిట్స్ హౌ దే ఆర్ రూలింగ్ పీపుల్. ఎలా కంట్రోల్ చేస్తుంది సైతాన్. వాళ్ళు వాటికి బానిసే ఉన్నారు, సావం కలిగి ఉన్నారు, సావాసం కలిగి ఉన్నారు. కొంతమంది అధికారులు వాళ్ళు ప్రమాణం చేస్తున్నారు, దే హ్యావ్ టేకన్ ఓస్. అప్పుడే ఆ సీటు మీద కూర్చోబెడతారు. ఇక్కడ వాయించాలంటే ఆయనకు నాకు ఒక సావస్యం ఉంది, ఎవరేం చెప్పినా నవ్వుతాడు, కానీ నేను చెప్పినట్టే వింటాడు. అవునా కదా? ఏదో అక్కడికి జంతువు అయిపోయిందేమో అనుకున్నా. హల్లెలూయా. అవునా కాదా? ఏది చెప్తే నేను చెప్పిన. దేర్ ఈజ్ అన్ అగ్రిమెంట్. ఒక ప్రమాణ స్వీకరణ చేసి ఉన్నాడు. మనం వెళ్ళి అధికారులను మార్చేస్తామంట. పేరుతో అక్కడ ప్రమాణం చేసి ఉన్నాడు. ఆ శక్తులతో ముందు ఆ శక్తులను మార్చే శక్తి నీళ్ళకు వస్తే వాళ్ళను నువ్వు మార్చగలుగుతావు, లేకపోతే మార్చలేవు. యూ థింక్ ద మ్యాన్ హూ ఈజ్ స్పీకింగ్ టు ఈజ్ ఎ ఫుల్ అనుకుంటాం మనం. ఏదో చెప్తాడు. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. ఈ రీతిగా అనేకులను పిచ్చులను చేసి జీవించే విధంగా చేస్తుంది. ఆ భ్రమలో జీవిస్తున్నామండి మనం. ఆ భ్రమలో జీవిస్తున్నాం. ఇట్ ఈస్ రూలింగ్ సంథింగ్. ఇఫ్ యూ స్పీక్ ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ వచ్చుంటే ఏం చేసేదాన్ని. దుష్ట దురాత్మ శక్తులు, మాంత్రిక శక్తులు, చాతబడి శక్తులు, చీకటి శక్తులు నీ ఇంగ్లీష్కి మారిపోతాయా? శృతి మారిపోతుందా? నీ తెలుగుకి మారిపోతుందా? నీ ఏ ఊరమ్మా నాగ్పూర్ ఊరికి హిందీకి మారిపోతుందా? ఏ लैंग्वेज की मारत नो चांस। मेरे जैसा कोई हिंदी से नहीं बात करता, सुनता ही कहाँ शैतान। नेवर केस తొక్కల ఇంగ్లీష్ ఎవరికి కావాలంటది। ఆత్మలో సజీవైన దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తికి విలువిస్తాడే కానీ ఆత్మలో ఉన్న వ్యక్తికి విలువిస్తాడు। భాషలకు విలువివ్వడు సైతాన్ శక్తి, భాషలకు విలువివ్వడం। నువ్వు ఇంగ్లీష్ మాట్లాడు, తమిళ్ మాట్లాడు, తెలుగు మాట్లాడు, ఏ భాష మాట్లాడు, వాడు నిన్ను వదిలితే పోడే పోడు। So we are joking with our own life, we are joking। ఆయన ఇంగ్లీష్ నేర్చుకుంటానట, నేర్చుకోవడంలో 50 సంవత్సరాలు వచ్చేస్తుంది, నీ కుటుంబం అప్పటి వరకు చెల్లాచెదరైపోతుంది। ఈరోజు ఇలాంటి శక్తులతో మనం బంధింపబడి ఉన్నాం। ఒకసారి మనం ఆలోచిస్తే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా। కొంతమంది మాత్రం మంచి ఇంగ్లీష్ మాట్లాడితే చప్పట్లు కొడతారు నీకోసం, అందరు కొట్టరు। అందరూ ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఇంగ్లీష్ ఆత్మలో నడవదు, ఆత్మలో ఇంగ్లీష్ నడవదు।
నీలో ఉన్న సాక్ష్యాన్ని బట్టి ఆ దుష్టాత్మలు కదులుతాయి. నీ సాక్షిని బట్టి కదులుతాయి. అమ్మో ఇతనా అనాలి. ఎన్నో రాజ్యాలను కూలగొట్టిన వ్యక్తి ఈయన. అలా నీ సాక్ష్యాన్ని బట్టి, అది లోతైన సాక్ష్యం ఉండాలి, బరువైన సాక్ష్యం ఉండాలి. వాటిని బట్టి సాతాను గజగజ వణుకుతాడే కానీ ఇంగ్లీష్ని కాదమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో ఎందరో ఉన్నారండి. నేను మంచి సేవ చేయడానికి వెళ్ళాను కొన్ని రోజుల క్రితం. మీకు తెలియదు, బాలాజీ నగర్ కుష్ఠరోగులు తెలుసా? కుష్ఠరోగులు మీకు తెలియదు అనుకుంటాను. ఎంతమంది కుష్ఠరోగులు తెలుసు? ఏ చేయి చూపెట్టని కుష్ఠరోగులకి ఎలా ఉంటుందో మీకు సరిగా వస్తలేదు. ప్రైజ్లో ఆడనే ఉంటారా? కలుస్తా సిస్టర్ వచ్చి. ప్రైజ్లో అలాంటి వ్యక్తులు, ఒక అమ్మాయి పెద్ద పిల్ల అయితే నన్ను పిలిచేవాళ్ళు, ఒక పెళ్ళి అయితే నన్ను పిలిచేవాళ్ళు. ప్రతి కుష్టి రోగుల యొక్క కుటుంబంలో ఏ ఫంక్షన్ అయినా, ఇప్పుడు నేను మీరు చెప్తే నాతో బ్లెస్సింగ్ చేయించుకుంటారో లేదో నాకు తెలియదు, నేను వాళ్ళ పక్కన కూర్చొనే తినేవాడిని. వాళ్ళ కంచంలోనే అన్నం పెడతాను, నాకు అక్కడే కూర్చొని తినేవాడిని. పెళ్ళిలో అన్నిట్లో నా బాడీలో లేదు కానీ చెప్తున్నా, ఎంత దూరం ఉంటే అంత మంచిది. హల్లెలూయా. అలాగా వాళ్ళకు చివరికి ఎంత చిన్న ఫంక్షన్ అయినా బ్రదర్ రావాలి. అలాంటి సేవ చాలా కష్టపడి చేసిన. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు వ్యభిచారులు తెలుసా మీకు? తెలుసా తెలియదా? చాలా అందంగా ఉంటారు, చాలా అంటే చాలా అందంగా ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కరు పక్కన కూర్చొని స్టోరీ వింటే మీరు బ్రతకాలనిపించదు. మీ బాధలు, మీ వేదన, మీ అవమానం, మీ దుఃఖం ఇవన్నీ కూడా ఇలా కొట్టుకుపోతుంది. అలాంటి సేవ చేయలేకపోయాను. కుష్టి రోగులకు సేవ చేయలేకపోయాను వాళ్ళకి. ఎందుకంటే సహోదరి నాతో పాటు సేవకు వచ్చాయంటే, ఎక్కడ పెడతావన్నా, నన్ను నీ పక్కన చూస్తే ఎవరన్నా నిన్ను అవమానించక నిందించకుండా ఉంటారు. నన్ను ఎక్కడ పెడతావన్నా? నువ్వు చాలా మంచివాడు అన్నా, కానీ నన్ను ఎక్కడ పెడతావు? ఏమన్నా మాట్లాడతలేవు, ఆలోచిస్తున్నావు నన్ను ఎక్కడ పెట్టాలని. నువ్వు పెట్టుకోలేవన్నా, నీ వల్ల కాదన్నా. నువ్వు 2 మాటలు మంచిగా చెప్పగలుగుతావు, ఒక బుక్క అన్నం వేయగలుగుతావు, నన్ను తీసుకెళ్ళలేవన్నా. నీ వల్ల కాదు. నేను వ్యభిచారినన్నా, నన్ను ఎప్పుడు పెట్టుకోనా? గాడిదినైనా ఇంట్లోకి రానిస్తారు కానీ నన్ను రానియరు అన్న. నువ్వు చాలా మంచోడు అన్నా, నీలో దేవుడిని చూస్తున్నాం కానీ నీకేం సరిపోదు మమ్మల్ని పెట్టుకోవాలంటే. అలా వాళ్ళు చెప్పే మాటలకి, వాళ్ళు పడే బాధలకి వాళ్ళని చూడకుండా వాళ్ళకు దూరం అయ్యానే కానీ ఆ సేవ వదులుకోవాలని. చూడండి, మనం అనుకుంటాం సేవలో లోకాన్ని, దేశాన్ని మారుతున్నారు. ఈ రోజు కూడా అదే మంట లోపల. నేను ముందు మీరందరూ చాలా మంచోళ్ళు, కోటేశ్వరులు లాంటి వాళ్ళు, కానీ అలాంటి సేవ వదులుకొని వచ్చిన నేను. కుష్టి రోగుల సేవ వదులుకొని వచ్చిన. సాయంత్రం 5 తర్వాత వాళ్ళు బయటికి పోలేరు, ఎందుకంటే వాళ్ళ కాళ్ళు ఇలా ఉంటాయి, రాయి గుచ్చుకుంటుంది. ఆ లోపలనే వాళ్ళకి అన్నం పెట్టేసి ఇంటికి పంపించాలి, ఆ లోపలనే వాళ్ళకు వాక్యం చెప్పాలి. అలాంటి సేవ చేసిన నేను. ఇది చాలా గొప్ప సేవ మీరు చేసేది, కష్టం లేని సేవ ఇది. ఆ సేవ, ఇలాంటి వ్యక్తులను మీ ప్రేమ చేసి రప్పించగలుగుతారా? వీళ్ళ జీవితాలను మార్చగలుగుతారా? మీ ఇంగ్లీష్ మారుస్తుందా? మీ తెలుగు మారుస్తుందా? ఏం మారుస్తుంది చెప్పండి? ఏది మార్చలేదు. అలాంటి బంధించబడిన సైతాన్లో బంధింపబడినారు. అలాంటి బలహీనమైన సైతాన్ సోదరుల్లో బంధింపబడినారు. ఎవరు వీళ్ళ కోసం ఇంతగా శ్రమిస్తున్నారు? ఎవరు నిలబడుతున్నారు వీళ్ళ కోసం? నిలబడిపోతున్నామంటే మనం మాత్రం నిలబడిపోతున్నాం. చాలా ఒక్క పాట పాడడానికి కొట్లాడుకుంటాం, 2 పాటలు పాడడానికి కొట్లాడుకుంటాం. ఒక రోజు వాక్యం, చిన్న ప్రార్థన, విజ్ఞాన ప్రార్థనకి ఒక ముందు వెనకాలలో వస్తాం. ఏం కాపాడగలుగుతామండి? సేవ, సేవ. కాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసేవాడిని సేవ, ఇంటికి వెళ్ళి చేసేవాడిని. ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? భయంలో సేవ. వీళ్ళని మార్చలేమండి. మార్చేస్తారా మీరు? ఎందుకు మార్చలేం తెలుసా? వాటికి అంకితమై ఉన్నారు.
ఆ బలహీనంపరిచే సైతాన్ శక్తులకు వారు అంకితమై ఉన్నారు. ఆ సాతాన్లు వాళ్ళని బంధించి ఉన్నాయి. అందు నుంచి బయటికి తీయలేకపోతున్నాం. ఈడ అరుస్తున్నాం, ఏసునామములో తొలగిపోను కాక ఆడ పడి సస్తున్నారు. డైయింగ్. ఇక్కడ చిన్నవి వేస్తే బాధ తట్టుకోలేకపోతున్నాం. వాళ్ళ జీవితాంతం అందులో చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో వారి ఆ యొక్క సైతాన్ శక్తులు వాళ్ళకి అలాంటి అంధకార శక్తుల యొక్క దర్శనాలు చూస్తున్నారు. మనం అనుకుంటాం ఇవన్నీ మామూలని. మిమ్మల్ని బోర్ చేస్తున్నారా? చెడ్డవాడు వీరి దర్శనాలు చూస్తున్నారు. ఎవరిది తెలుసా? దుష్ట ఆత్మల యొక్క దర్శనం. వాళ్ళకు పిలుపుంది. మీకు పరిశుద్ధాత్మ పిలుపుంది కదా? ఎంతమందికి ఉంది? అందరు మర్చిపోయేది పరిశుద్ధాత్మ ఏమని. అలాంటి దుష్టాత్మ పిలుపుంది వాళ్ళకి. దొంగడుకో పిలుపుంది, దొరకో పిలుపుంది. హల్లెలూయా. ఇలాంటి దర్శనాలు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలా, ఇలాంటి ప్రార్థన కూటానికి వచ్చినప్పుడు, ఇలాంటి దేవుని యొక్క సన్నిధిలో మనం వచ్చినప్పుడు ఒక దీక్ష తీసుకోవాలి. వీళ్ళలో ఉన్న కట్లన్నీ విరగొట్టే వరకు ప్రభా వెనక్కి వెళ్ళను. ఐ విల్ నాట్ గో బ్యాక్. దేనికి లోపలను వెనక్కి వెళ్ళను, నేను ఎదురిస్తా అన్నిటినీ. అలాంటి ఒక దీక్ష తీసుకోవాలి. చిన్న వాటికి పరిగెడుతున్నాం, వెనకట్లా పరిగెడుతున్నాం. చిన్న అవమానానికి పరిగెడతాం, వేదనకు పరిగెడతాం, ఒకడు వేళ్ళెత్తే పరిగెడతాం, ఒకడు నోరు తెరిస్తే పరిగెత్తుతున్నాం. ఇది సేవ కాదు, ఇది మేకప్. కొద్దిసేపు ఉండిపోతుంది కదా అలాంటి మేకప్. దిస్ ఇస్ నాట్ సేవ. నిలబడాలి. ఈరోజు నుంచి ఈ శక్తులన్నిటి మీద అధికారం కలిగి ఉంటాను. నేను వీడిని నాశనం చేస్తా. ఆ శక్తి నేను కలిగి ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇలాంటి కూటాల్లో ప్రభువా నీ అగ్ని దిగి వచ్చి వీటన్నిటిని కాల్చినంత వరకు నేను వెనుకకు తిరిగేదే లేదు అన్న. నిలబడాలండి. మనం నిలబడకపోతే, ఈరోజు ఎందుకు నిలబడాలంటే రేపు నీ తరం బాగుపడాలంటే నిలబడాలి నువ్వు. లేకపోతే సర్వనాశనం అయిపోతుంది నీ తరం. నీ తరం సర్వనాశనం అయిపోతుంది. ఎవరికి లేరు పిల్లలు ఇక్కడ? చెప్పండి నాకు. ఎవరికి లేదు తరము? మీ తరం సర్వనాశనం అయిపోతుంది. మీరు కోటేశ్వరులు కావచ్చు, కానీ నీ తరము మొత్తానికి నాశనం అయిపోతుంది. మీకు తెలుసా, ఈరోజు నేను ఇక్కడ నిలబడి బోధిస్తున్నానంటే ఒకప్పుడు నాలాంటి వ్యక్తి ఎవరో విత్తనం విత్తాడు భూమి మీద, కాబట్టి నేను బ్రతికి ఉన్నా, నేను లేవనెత్తబడినా. మీరు నిలబడకపోతే మీ తరము లేవనెత్తబడదు. మన చర్చలు ఉండవు, దుష్టాత్మలు పరిపాలిస్తాయి. ఇలాగే మనం ఒకరితో ఒకరు కొట్లాడుకొని సస్తుంటే దుష్టాత్మ నవ్వుతాడు. అవమానము ఈరోజు మనకి చర్చిల్లో, సేవల్లో, వాక్యంలో, స్తుతి ఆరాధనలో ఉండి కొట్లాడుకుంటున్నాం, రకరకాలుగా మాట్లాడుకుంటున్నాం, బలహీనమైన జీవితం జీవిస్తున్నాం. అవమానం మనకి. జ్ఞానం లేక, నో విజ్డమ్. No, there is prayer but no wisdom. There is prayer but no understanding. కాబట్టి కొడుతున్నాడు. బట్ టుడే నా కోసం ఎవరో విత్తాడు. అపోలో గారు విత్తుతే, పౌలు గారు విత్తుతే అపోలో గారు కోస్తారట. నా కోసం ఎవరో విత్తుతే కూడా నండి, నేను లేను. ఏదో ఆత్మ నాలో పనిచేస్తుంది. ఏదో ఆత్మ. ఇది యోహాను గారు ఆత్మ, బాప్టిస్ట్ యోహాను ఆత్మ అన్నారు. ఇది ఎలైజా ఆత్మ అన్నారు. అది ఆత్మ. ఆత్మలు భూమి వదిలిపోవు. మన ఆత్మ వేరేలో పనిచేయాలి. మన తరాన్ని కాపాడాలంటే ఈరోజు మనం నిలబడాలి. ఆస్తి సంపాదించి పెడితే కాదు, బంగారం సంపాదించి పెడితే కాదు, పేరు ప్రతిష్ట సంపాదించి పెడితే కాదు. ఇసుక మీద రాసినట్టే అన్నీ కొట్టుకుపోతుంది. ఈరోజు మనల్ని మనం మెత్తకపోతే, వాళ్ళు మన కోసం విలువను కట్టారు, వాళ్ళ ప్రాణాలను విలువగట్టారు. మనము మన ప్రాణాన్ని మన బిడ్డల కోసం విలువగట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. విలువలేని సావాసం దేవుడితో, విలువగట్టలేని సావాసం అది జస్ట్ ఆస్కారం లేకుండాంటే
నేను దేవుని దర్శనం చూసినా, నేను రాత్రి కళ్ళ చూసినా, నువ్వు ఏం విలువ కట్టినావు? నీ జీవితం దేవుడి సన్నిధిలో నువ్వు ఎలాంటి విలువను, ఏ బలిని నువ్వు సమర్పించుకున్నావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రతి ఒక్క దైవజనుడు ఆత్మతో సత్యంతో నిండిన వాడు ఏదో ఒక ఖరీదు కడతాడు, విలువను చెల్లిస్తాడు. హీ విల్ సాక్రిఫైస్, తనను సమర్పించుకుంటాడు పూర్తిగా. ఈ లోకం కోసం కాదు, పరలోకం కోసం జీవిస్తాడు. ఈరోజు మనం ఎంత అల్లాడిపోతున్నాం చూడండి. దేనికోసం అంటే లోకరీతి జీవితం కోసం. కానీ పరలోకం కోసం ఎవరు అల్లాడతాడు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవ్రీ వన్ ఆఫ్ us మస్ట్ కమ్ టు ఎ పాయింట్, ఎ విల్లింగ్నెస్ టు పే ద ప్రైస్. ఈరోజు నేను వెలను చెల్లిస్తా. ఆ వేళ అవమానమే కావచ్చు, నిందలే కావచ్చు, నీ భర్త కోసం బాధలే కావచ్చు, ఏదైనా కానీ చెల్లిస్తా. నేను నా దేవుడి సన్నిధిలో చెల్లిస్తా. మనలో లేదు, అది మనలో లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకుంటున్నారా మీ అందరినీ దేవుడు బోధకులుగా బోధించడానికి పిలిచాడని? నో, we are not called to be a preachers, we are not called to be a worshippers, we are not called for that. అందుకు దేవుడు మనల్ని పిలువలే. ట్రై టు అండర్స్టాండ్ ద ట్రూత్. మన కర్తవ్యం ఏంటిదో మనకు తెలియకుండా మనం బోధకులు అనుకొని, నేను విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న, స్తుతి ఆరాధన చేసే వీరుండి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అదే మన. గాడ్ హ్యాస్ నాట్ కాల్డ్ యూ ఫర్ దట్. దేవుడు మనల్ని దానికి పిలువలే. పిలిచిన పిలుపుని అర్థం చేసుకోలేకపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. మనము ఎందుకు పిలువబడ్డాం తెలుసా? మన తరానికి, ఈ బిడ్డలకి, ఈ తరము నశించిపోకూడదు, వీరకు సాక్షులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆమేన్. నీ తరము కోసం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి మహిమపరచు. నిన్ను ఒక బోధకుడు లాగా, ఒక విజ్ఞాపన ప్రార్థన చేసేలాగా, ఒక స్తుతి ఆరాధన వీరుడిలాగా పిలువలే మనల్ని. మన తరానికి మనం ఒక సాక్షిగా, ఈ పిల్లలు రేపు మారాలంటే నువ్వు సాక్షిగా ఉండాలి. ఆమేన్. ఈ పిల్లలు రేపు లేవనెత్తబడాలంటే నువ్వు సాక్షిగా ఉండాలి. ఆమేన్. నువ్వు ఈరోజు ఎలా జీవిస్తావో రేపు ఇలా అలా జీవిస్తారు. మనం ఏ రీతిగా ఈరోజు ఉన్నాము, ఈ పిల్ల అలాగే ఎదుగుతుంది. తప్పు ఈమెది కాదు, తప్పు ఈయనది కాదు. నా బ్రదర్ ఎలాగో అలాగే ఎదుగుతా అంటాడు. ఈయన ఈరోజు ఒక్క అడుగు నేను అట్టేస్తే అతడు వెళ్ళిపోతాడు, అటు వెళ్ళిపోతాడు. నా చూపు తప్పిందంటే చెడిపోతాడు ఆయన. దానికి కారణం ఎవరు తెలుసా? వీళ్ళయ్య నేను కారణమవుతా. ఐ విల్ బి ద విక్టిమ్. నేను విక్టిమ్ అయితా. ఈజ్ ఇన్నోసెంట్. వీరు అమాయకులు. ఈరోజు మీరందరూ మీ వల్ల ఈ జనరేషన్ పాడైపోతుంది. మీ వల్ల పాడైపోతుందని వేదన మనకు లేదు. నా బిడ్డలు నా వల్ల పాడైపోతున్నారు, నా బలహీన వల్ల పాడైపోతున్నారు, నా శ్రద్ధ వల్ల పాడైపోతున్నారు, నా అజ్ఞానం వల్ల నా కుటుంబం చెడిపోతుంది అన్న ఆలోచన మనకు లేదు. పౌరుషం కోసం, పేరు కోసం, గౌరవం కోసం, మర్యాద కోసం పోరాడుతుంది ఈ జీవితం. కొద్దిగుండి నశించిపోయేదే. నేను దేనికోసం పోరాడాలి? అది లేదండి. మర్చిపోదాం. ఈరోజు నా పిలుపు స్తుతి ఆరాధనకు కాదు, నా పిలుపు విజ్ఞాపన చేయడానికి కాదు, నా పిలుపు 10 రూపాయలు ఇవ్వడానికే కాదు, నా కూతురికి నేను సాక్షిగా ఉండడానికి, నా తరానికి నేను సాక్షిగా ఉండడానికి. అది మర్చిపోతున్నామండి. ఎంతో సమయము ఈ లోకరీతి కార్యాల కోసం గడుపుతున్నాం. ఒక అబ్బాయి కోసం, అమ్మాయి కోసం, ఉద్యోగం కోసం, కానీ నా తరాని కోసం కాలు అరిగిపోతున్నాయండి. ఈ ఆర్గ్యుమెంట్కే ఎంతోమంది అరిగిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని సన్నిధిలో ఉండడం మన తరము కోసం దేవుడు మనల్ని పిలిచున్నాడు. దేనికి పిలిచాడు దేవుడు? తరం కోసం. ఎక్కడ ఉండడానికి కోసం? దేవుని సన్నిధి.
ఎంత కష్టపడి చెప్తున్నారు చూడండి. ఇంకో గంట ఉంది. ఎందుకు పిలిచిండు దేవుడు? మన తరం కోసము. ఎక్కడ ఉండాలి మనం అందరము? దేవుని సన్నిధిలో. కొద్ది నీళ్ళు తాగుతాయి ఏమనుకోకండి. చివరి పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. దేవుడి సన్నిధిలో ఉండడం, మన తరం కోసం దేవుడి సన్నిధిలో ఉండడం అంటే చాలా పెద్ద అర్థం ఉంది దాంట్లో. మనకిది అర్థం కాదు. మనకిది చాలా లోపల రహస్యాలు ఉన్నాయి. ఇఫ్ యూ రీడ్ ఇన్ 1 Kings chapter 19 verses, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదివితే, తండ్రి దేవుడు ఏమంటాడంటే ఎలీషా ప్రవక్తతో కొండ మీద పోయి నిలబడమంటాడు. ఎక్కడ? మీద. అక్కడ పోయి ఎలీషా ప్రవక్త నిలబడతాడు. దేవుడు రాడు. తుఫాన్ వస్తుంది, రాళ్ళు కొట్టుకుంటాయి, అగ్నివర్షం కురుస్తుంది, భూకంపం వస్తుంది, అయినా దేవుడు కనిపించాడు. యూ కెనాట్ సీ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆ తర్వాత దేవుడు కనిపిస్తే ఎలీషా ప్రవక్త వెళ్ళి ముఖం దాచుకుంటాడు. ఎందుకంటే దేవుడిని చూస్తే చచ్చిపోతాం. అప్పుడు అతను అంటాడు, ప్రభా నేను ఒక్కడినే బ్రతికి ఉన్నాను. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఎప్పుడైతే మనం దేవుని యొక్క బలిపీఠం మీదకి, చాలామందికి దేవుని బలిపీఠం ముందు నిలవాలని చాలా ఆశ ఉంటుంది. మీరు చర్చిలో ప్రీచింగ్కి వెళ్తే పక్కన పుల్పిట్ ఉంటుంది కదా, అక్కడ నిలబడరు. మెయిన్ ఆల్టర్ దగ్గర నిలబడాలని మనం కొన్నిసార్లు కోరుకుంటాం. మీకు తెలుసా మెయిన్ ఆల్టర్ అంటే ఏంటి తెలుసా? అక్కడ నిలబడితే ఆల్టర్ సజీవంగా మారిపోవాలి. ద ఆల్టర్ షుడ్ బికమ్ అలైవ్. నువ్వు నిలబడితే అక్కడ సజీవంగా ఆ యొక్క బలిపీఠం మారిపోవాలి. Amen. హల్లెలూయా. Hallelujah. అబ్రాహాం ఏ విధంగా అయితే ఈసాకును బలిపీఠం వేసి సజీవ అర్పణ అక్కడ చేయగలి, అలాంటి అర్పణ పీఠముగా మారాలి. అది దేవుని యొక్క ఆ యొక్క గొప్ప శరీర రక్తం అక్కడ దిగి రావాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం. తండ్రి వందనం. సో దేవుడు ఏమంటాడు, నువ్వు కొండ మీదకి వెళ్ళి నిలబడు. ఎక్కడైతే దేవుడి సన్నిధిలో నిలబడతావో దానికి అర్థం ఏంటి తెలుసా? దేవుడు తనను తాను నీకు చూపెడతాడు. హీ విల్ అపియర్ టు యూ. యూ విల్ హ్యావ్ అన్ ఎన్కౌంటర్ విత్ హిమ్. Amen. నువ్వు ఎప్పటి వరకు అయితే దేవుడి సన్నిధిలో నిలబడలేవో నువ్వు దేవుడితో సావాసం కలిగి ఉండలేవు. మన కాళ్ళకి ఏమున్నాయంటే చక్రాలు ఉన్నాయి అనవచ్చు. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎందుకంటే ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ఈ పుల్పిట్ మీద నిలబడి ఎవరైనా ప్రీచింగ్ చేయొచ్చు, ఎవరైనా Preaching. వాక్యం చెప్పొచ్చు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ కాలేజ్కి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, చదవచ్చు, చదవకపోవచ్చు, ఇంగ్లీష్ రావచ్చు, రాకపోవచ్చు, ఎవరంటే వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించవచ్చు. ఆ అష్యూరెన్స్ నేను ఇస్తాను. యూ క్యాన్ ప్రీచ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం. తండ్రి వందనం. సో మీరు గొప్ప గొప్ప ప్రీచర్లు కూడా కావచ్చు. హల్లెలూయా. Hallelujah. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో శక్తి అంటే ఏంటంటే సచ్చిన శవాన్ని లేవనెత్తడం శక్తి కాదు. ఇఫ్ యు రేజ్ ఏ డెడ్ పర్సన్, ఇట్ ఈస్ నాట్ నోన్ దట్ యు హ్యావ్ ఎన్ అబిలిటీ, పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి నువ్వు కలిగి ఉన్నావు. ఆ అంటే మరణించిన వ్యక్తిని నువ్వు లేవనెత్తావు అన్నది దానికి రుజువు ఏంటంటే నువ్వు శక్తి కలిగి, దాన్ని శక్తి అనరు. ఒక మరణించిన వ్యక్తిని లేవనెత్తితే దాన్ని శక్తి అనరు. మరి అదేవిధంగా ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడు, ఆ అనారోగ్యంని తాకి మీరు స్వస్థపరిస్తే దాని దేవుని యొక్క శక్తి అనరు. ఎందుకంటే పరలోక రాజ్యంలో ఆత్మ లోకంలో, పరిశుద్ధ ఆత్మ లోకంలో అక్కడ ఏముండదంటే మరణమే లేదు. అర్థమైందా మీకు? ఆత్మలో మరణమే లేదు. ఆత్మలో వ్యాధి రోగమే లేదు. కాబట్టి అలాంటి కార్యాలు చేయడము గొప్పతనం కాదు. ఆత్మలో
ఆత్మలో ఏటి గొప్పతనం అంటే ఒక ఆత్మను కాపాడమే గొప్పతనం. ఆమేన్. అందుకే ఒక్క ఆత్మను కాపాడితే పరలోకం సంతోషిస్తుందట. ఆమేన్. ఓ మై డెడ్ బాడీ కూడా హాస్పిటల్లో పోతే లేవనెత్తిదా, ఈ హాస్పిటల్లో పోతే అది ఇన్ ద రెమ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మలో వాటికి లెక్క లేదు, అది శక్తి కలిగి ఉన్నవారని చెప్పరు. నువ్వు పుల్పిట్ మీద నిలబడితే జీవం రావాలి, మనుషుల్లో ఆమేన్. జీవం రావాలి. అది శక్తి. కుటుంబాలు మారిపోవాలి, భార్యాభర్తలు మారిపోవాలి, అది శక్తి అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఎందుకంటే పరలోకంలో చాలామంది సిక్కుగారు, చాలామంది చనిపోరు, వాళ్ళకు సమాధులు పరలోకంలో ఉండవు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. సో పరలోకంలో ఏది శక్తివంతమైనదంటే దేవుని ముందు నిలబడడం, ఇన్ ద స్టాండింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఎక్కడ నిలబడ్డాము? దేవుని ఒక్క శుక్రవారం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉండలేము మనం. 100%. ఆడ ఈడ ఎక్కడెక్కడ ఫోన్లో ఏదేదో చూస్తుంటాం. దేన్ని ఎప్పుడైపోతుందా, ఎప్పుడు పోదామా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని సన్నిధిలో ఇక చివరిగా ఒక 5 నిమిషాలు వర్డే ఉంటుంది, చాలా సీరియస్. మనం ఎక్కడున్నామో తెలుసుకుంటాం ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. మీరు చదివినట్లయితే దర్శన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8 నుండి 11లో మనం చదివితే ఈ 4 జీవులలో ప్రతి జీవియు 6 రెక్కలు కలిగి ఆ, లోపలను వెలుపలను ఆ, నేత్రములతో నిండి వాళ్ళు ఏమంటూ ఉంటారు? చదవమ్మది. అవి అవి రేయింబవళ్ళు పాడుచునే రేయింపగలు, డే అండ్ నైట్ దే విల్ బి సేయింగ్, సర్వశక్తిమంతుడును దేవుడును అయిన ప్రభువు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. ఈ దూతల యొక్క టెస్టిమనీ ఏంటంటే 24 hours by 7 దేవుని ముందు నిలబడి వాళ్ళు ఏమంటుంటారంటే హోలీ 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 ఈజ్ ద లార్డ్. 24 గంటలు వారు ఎక్కడ ఉంటారు? మీ పక్కన ఉన్న వాళ్ళు అడగండి ఎక్కడ ఉంటారని. అడగండి మీరు ఒకసారి పక్కన తిరిగి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ముందు ఉంటారు. వాళ్ళ టెస్టిమనీ అదే. మేము ఎక్కడ ఉంటామంటే, దేవుని ముందు. మనం ఎక్కడ ఉంటే చింతలబస్తి పోయినాక ఎక్కడ పోయినా చింతలబస్తి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంకేమనంటే కాయగూరలు కొనడానికి పోయినా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తికి దేవుడు ఏమి ఇస్తాడంటే బ్యాంకులో టోకెన్ ఇచ్చినట్టు తన స్వరూపాన్ని ఇచ్చేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా నేను ఉంటాను పో అంటాడు. ఈరోజు మీ అందరూ టోకెన్ తీసుకొనే పోవాలి. ఆమేన్. ఎంత గట్టి కొడుతున్నా చూడు. ఆమేన్ అంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నేను అబద్ధం చెప్తలేను. ఈ 4 దూతలు ఎక్కడ ఉంటారంటే జాన్ ద బాప్టిస్ట్ వాళ్ళ తండ్రి జకరియా దగ్గరికి వచ్చి ఏంజిల్ గేబ్రియల్ ఏమంటది? ఇగో జకరియా నీకు కొడుకు పుట్టబోతున్నాడు. నేనా ముసలోని, నాకు కొడుక? అట్లా పుడతాడు? నేను ఎవరిని తెలుసా అంటది గేబ్రియల్. ఏంజిల్ గేబ్రియల్ ఏమంటాడు? నేను ఎవరిని తెలుసా నీకు? తెలియదు. తండ్రి ముందు నిలబడి ఉన్న ఏంజిల్ దూతని నేను అంటాను. ఐఎమ్ ఏంజిల్ గేబ్రియల్ హూ స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ బిఫోర్ హిస్ థ్రోన్ ఐ స్టాండ్. నువ్వు చెప్పాలి నేను ఎవరిని తెలుసా? బ్రదర్ ప్యాట్రిక్ ని దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డను అనాలి. ఆమెనని నేను అనాలి. ప్రైజ్ ది లార్డ్. నాది నువ్వు తీసుకుంటున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఆ టెస్ట్ మనీ లేదు. మీరు బాగా ఆలోచిస్తున్నారా? ఉన్నదా? 8 గంటల నుంచి 3 గంటల వరకు పవర్ దేని మీద ఉంది? నిద్ర మీద ఉంది. దేవుడి సన్నిధిలో ఉండేది దాంట్లో లేదు. యూ డోంట్ హ్యావ్ దట్. లేదండి. మీరు బాగా ఆలోచించండి. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీరందరు నా చెల్లిళ్ళే, అన్నలే, తమ్ముళ్ళే, నా కుటుంబ సభ్యులే. మీరు బాగా ఆలోచించండి. హల్లెలూయా. సో గేబ్రియల్ అన్నది నేను దేవుడి సన్నిధిలో నిలబడిన బిడ్డని, ఏంజిల్ నేను దూతని. ప్రైజ్ ది లార్డ్. సో మెనీ టైమ్స్ వెన్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ యువర్ కెపాసిటీ, మీ యొక్క సరిహద్దు ఎంతగా మీరు దీవించబడి ఉన్నారు, ఎంతగా మీరు శక్తి కలిగి ఉన్నారు, బోధనలో కాదు, వాక్యం చెప్పడంలో, స్తుతి ఆరాధనలో, విజ్ఞాపన ప్రార్థనలో చేయడంలో కాదు, దేవుడి సన్నిధిలో ఉండడంలో ఇవాళ తేల్చుకోండి. ఎంతసేపు మనం ఉండగలుగుతున్నాం? అందరు ప్రార్థన వీరులే కదా. ఇక్కడ గంట రోజు, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు
6. ఒక్కరు కూడా లేరా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఒక్కొక్క వాక్యము 4 వారాలు బోధించవచ్చు, అవునా కాదా? మీరు ఎంతగా నోరు తెరుస్తారు. ఒక్కొక్క వ్యక్తి తన నోట్లోనే తన యొక్క దీవెనలు, తన గమ్యం కలిగి ఉన్నాడు. ఇఫ్ యు కీప్ యువర్ మౌత్ షట్, యూ విల్ షట్ ఆల్ యువర్ డెస్టినీస్. మీ గమ్యాలన్నింటినీ మీరు తాళం వేసేస్తారు. ఎప్పుడు తెలుసా? మీరు ఎప్పుడైతే దేవుడిని స్తుతించారో, దేవునికి సమాధానం చెప్పారో. ఈరోజు మనం కొంతమంది కన్నును 2 మూసేసిండ్రు. చెడు చూడను, చెడు మాట్లాడను, చెడు వినను. హల్లెలూయా. Hallelujah. అలాగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు మాట్లాడాలి, దేవునితో మాట్లాడాలి. మీరు ఎప్పటి వరకైతే మాట్లాడారో, మాట్లాడుతూ నేను కూడా చాలా ప్రేయర్ మీటింగ్కి వెళ్ళేవాడిని మీలాగానే. ఒక పిచ్చి దేవుడు అంటే ప్రేయర్ మీటింగ్కి వెళ్ళి అలా చాలా సీరియస్గా కూర్చునేవాడిని, కానీ వెనక కూర్చునేవాడిని, ఎదురుగుంట కూర్చునేవాడిని కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రవక్త మాట్లాడుతున్నప్పుడు ఆమేన్ అనేవాడిని. ఆయన ఇలా తిరిగి గాడ్ ఈజ్ గోయింగ్ టు యూజ్ యూ మైటిలీ అని పక్కోండి అన్నవాడు, నా పక్కన కూర్చున్నాడు. ఆమేన్ అన్నది నేను. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నన్ను చూస్తాడు, ప్రవచనం ఇస్తాడని. అప్పుడు నాకు తెలియదు శరీర కార్యాలు కావని, మనకు తెలియదు. మన ఊరికి ఆయన్నే చూసే వాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నేనేమనుకో నన్ను చూస్తున్నాడు కదా దర్శనము, నన్ను చూసి ఇంకా నాకు ప్రవచనం ఇస్తాడేమో. ఆయన పక్కోడికి ఇచ్చేవాడు, మనకు మండేది ఈడ. ఇంకా పక్కోడికి ఇప్పుడు రిషికి ఇచ్చిండు అనుకో, ఇప్పుడు రిషికి ప్రవచనం రాగానే దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడని రిషికి అన్నాడు అనుకో ఆ ప్రవక్త. ఇప్పుడు రిషి చూడండి ఎట్లా నడుస్తుంటే ప్రవక్తలాగా నడుస్తాడు. ఈ స్టైల్ విల్ చేంజ్. అదే వెరోనికాకి ఇచ్చాడు అనుకో, ఆ స్టైలే మారిపోతుంది. అలా నాకెప్పుడు వస్తుందిరా ప్రవచనం? మళ్ళీ నేను ఏదో ఒక రోజు దేవుడు నన్ను దీవించే తీరుతాడు, ఏదో ఒక రోజు నన్ను ఆశీర్వదించే తీరుతాడు. నేను కూడా ఈ లోకానికి ప్రవక్తనైతాను. Amen. ప్రవచనమే వచ్చేది కాదు. రోజు ఏదో మన జీవితంలో బాగుపడే యోగ్యమే లేదు. అలాగా. ఒకరోజు ఒక ప్రవక్త, నువ్వు ప్రీచర్వి కావన్నాడు. అమ్మా ఇదేం ప్రవచనం రా బాబు, వచ్చింది నువ్వు బోధకుడవే కావు అంటే. నేనన్నా ప్రభువా, మరి నేను ఇన్ని ఆశలు కలిగి ఉన్నా నన్ను ఇంకా బోధకుడు కాదంటున్నాడు. ఇప్పుడు కూడా ఆ వచనాలు రాసున్నాయి. ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ దిస్ నేషన్ అన్నాడు. నిన్ను ఈ లోకానికి తండ్రిగా దీవిస్తాడు. అప్పుడు మనకు సరిగా బైబిల్ తెలియదు, ఈ వచనం ఏడుంది ఇవన్నీ వెతకాలి. అప్పుడు మా డాలీ సిస్టర్ వాళ్ళ చిన్నమ్మ, ఆమెకు పెళ్ళి కాలే, కిరణ్ మేరీ అని, ఏదో మన ఆశీర్వాదం వల్ల పెళ్ళి అయిపోయింది. బాగున్నారు, పిల్లలు కూడా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అమ్మ ఆమె నా అసిస్టెంట్ ఇలాగనే. అప్పుడు ఈమెకి ఇంత ఉండే ఇట్లనే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇట్లా అయిపోయింది, ఏం చేస్తాం? హల్లెలూయా. సో అమ్మ ఈ వచనం తొందరగా మనకు రాదు కదా, వాళ్ళ ముందు వెతికితే బాగోదని ఈ వచనం ఎక్కడ తొందరగా బ్రదర్ జెనసిస్ చాప్టర్ 12 తీసి మార్క్ చేయి బెదిరించనమాట. ఎందుకంటే మన బాస్ కదా. హల్లెలూయా. మనకి ఏడుంది సరిగా తెలియదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఆ రోజు వచనం ఇచ్చాడు, ఈ లోకానికే తండ్రి అన్నాడు. వెరీ గుడ్. ఇది చూస్తే అబ్బా బ్రదర్ మీకు మంచి ప్రాఫెసీ వచ్చింది. ఏమన్నా చాలా పెద్ద ప్రాఫెసీ వచ్చింది. ఆడదాకా ఎట్లా వెళ్ళాలి అది తెలియదు. ఇఫ్ యు అబైడ్ ఇన్ మీ, నువ్వు నా యందున, నా వాక్కు నీ యందు ఉన్నాయటలా, నువ్వు ఏది అడిగినా ఇస్తానని. ఇది చాలా బాగుందన్న. కానీ వాక్యం రాదే ప్రభా, నాకు వాక్కు చదవడం రాదు. నా సన్నిధిలో ఉండు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు నేను కూడా రిషి అయిపోయినా. ఇప్పుడు ప్రాఫిట్ నేను లోకానికి తండ్రి. ఎలా నడవాలి? విధేయంగా. కొద్ది నడిచి ప్రాఫిట్ అయిపోయింది. ప్రాఫిట్లకే బాబుని ఈరోజు. హల్లెలూయా. Hallelujah. అంటే అంతగా దీవిస్తాడు. ఆమేన్. Amen. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు నుంచి ఒకటే మనసులో
నేను బోధిస్తా ఈ లోకానికి బోధిస్తా. ప్రభువా నన్ను లేవనెత్తబోతున్నా, నన్ను దీవించబోతున్నా. లోకంలో ప్రతి మూలలోనే విత్తనాన్ని నాటుతా, నీ వాక్కుని నాటుతా. చూడండి, నాకు పోవడానికి అసాధ్యమైందేమో, ఇంత చిన్న కెమెరా పెట్టిండు నన్ను పోవడానికి. ఆయన దివ్యప్రసాద రూపం దిగి వచ్చినట్టు కెమెరా నుంచి పంపిస్తున్నాను నన్ను. హల్లెలూయా. సో దేవుడి చేయాలి, ఏదైనా చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో మనం ఉన్నామా లేదా? ప్రైజ్ ది లార్డ్. సో మనం నోరు తెరవాలి. When we open our mouth, we open our destinies, we open our doors, we open our blessings, we open our future. మన భవిష్యత్తు మనం తెరుస్తున్నాం. మన అనారోగ్యం నుంచి మనం విడుదల, మన బంధకాల నుంచి మనం విడుదల. ఆ బ్రదర్ ప్రార్థన చేస్తాడు, పనే గట్టిగా నిలబడతాడు భూమిని పట్టుకొని. అవునా కదా? ఏమంటారు శ్రీనివాస్ గారు? అలాగా. సో యూ ఓపెన్ ద మౌత్. వెన్ యూ ఓపెన్ యూ విల్ బీ బ్లెస్డ్. నోరు తెరిస్తే, నోరు తెరమంటే అందరూ ఇట్లా అంటున్నాను అంటే అట్లా కాదమ్మా, నోరు తెరిచి దేవుడిని. సో ఈ రోజు నుంచి స్తుతించాలి, దేవుడిని మహిమపరచాలి. మీ బిడ్డల కోసం మీరు సాక్షిగా మారాలి. ఎందుకంటే చాలా బంధకాల్లో అనేకులు బంధింపబడి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఆరాధన. సినాయి పర్వతం మీద మోసే ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజులు ఎక్కేవాడు. ఈజ్ టు క్లైమ్ 40 days. సినాయి పర్వతం అంటే ఎంత తెలుసా? 6,000 feet హైట్ ఉంటుంది. దానికంటే పైనే ఉంటుంది. ఎక్కాలంటే కాలు ఎక్కితే 5 నిమిషాలు ఒక్క పాటకు నిలబడలేకపోతే మన బతుకు. ఒక్క పాట 5 చప్పట్లు కొట్టకుండా కింద డౌన్. హల్లెలూయా. అంతే కదా, అది ఎంత బాగా చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పోలీసు ఎట్లా ఇట్లా లాస్ట్కి ట్రాఫిక్ పోలీసు ఎట్లా చేతులు దించేస్తారు, అట్లా అయిపోయింది మీ బతుకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అల్లాహ్ కైతుకు సలాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా అదే ఆసక్తి. మోసే ఎలాగా ఎక్కేవాడు, అక్కడికి ఎక్కిన తర్వాత కూడా దేవుడు వెంటనే వెళ్ళేవాడు కాదు, ముందు నుంచి అక్కడే నిలబడేవాడు. ప్రభా నీ బిడ్డలు నువ్వు ఇచ్చిన ఆజ్ఞను తప్పిపోయారు అని బ్రతిమిలాడేవాడు. దేవుడి సన్నిధి ముందు నిలబడేవాడు. డూ వీ స్టాండ్ టుడే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? ఈరోజు మీ కెపాసిటీ, మీ ప్రార్థన, మీ స్తుతి ఆరాధన, మీరు బోధించే వాక్యం, మీ కుటుంబం కోసం చేసే ప్రార్థన, వీటన్నిటిని క్యాల్కులేట్ చేసి నాకు చెప్పండి, ఎన్ని గంటలు మీరు నిలబడగలుగుతున్నారు దేవుని యొక్క సన్నిధిలో? హౌ మెనీ అవర్స్ యూ స్టాండ్? ఎక్కడ కనిపిస్తలేదు మనకి. ఇఫ్ యూ కెనాట్ స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్, యూ కెనాట్ స్టాండ్ ఎనీవేర్. మీ కెపాసిటీ ప్రీచింగ్లో, స్తుతి ఆరాధనలో, బోధనలో కాదు, స్టాండింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేర్ యూ మీట్ హిమ్. అక్కడ మోసే కోరుకోలేదు. హీ నెవర్ విష్డ్ దట్ హిస్ ఫేస్ షుడ్ షైన్. మోసేకి ఆశ లేకుండే, నా ముఖం మెరిసిపోవాలని మోసేకి ఆశ లేదు. దేవుడు దీవించాడు. మోసే వెళ్తున్నప్పుడు మానవుడిలాగా వెళ్ళాడు, దిగుతున్నప్పుడు మరణం లేని వ్యక్తిగా దిగాడు. నో డెత్. హీ బికేమ్ ఇమ్మార్టల్. మరణం లేదు మోసేకి. వెన్ యూ బికమ్ ఏ ప్రాఫిట్, వెన్ యూ ఎన్కౌంటర్ జీసస్, యేసుని, పరిశుద్ధాత్మ దేవుడిని, వాళ్ళతో సావాసం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో మరణము నీకు లేదు. నిన్ను చంపలేరెవరు. సావు నీ దగ్గరికి రాదు, వ్యాధి రాదు. అందుకే అన్నా, శక్తి మరణించిన వ్యక్తిలో లేదు, స్వస్థపరిచే దాంట్లో లేదు. శక్తి మరణాన్ని జయించే శక్తి, అలాంటి ఆత్మలో జీవించే శక్తి, ఇంకా మరణమే లేకుండా ఉండాలి. అలాంటి శక్తి ఉండాలి మనకి. హీ యూస్ టు గో లైక్ మార్టల్. సాధారణమైన వ్యక్తిలాగా వెళ్ళేవాడు, అసాధారణమైన వ్యక్తిగా తిరిగి వచ్చేవాడు. మనం వచ్చినప్పటి నుంచి అదే జీవితం జీవిస్తున్నాం దేవుడి సన్నిధిలో. అదే జీవితం, ఇమ్మార్టల్. ఆత్మలో జీవితం లేకుండా అయిపోయింది మనది. ఇంకా శరీరంలో కోపం, క్రోధం, ద్వేషం, పగ, కక్ష, అసూయ, నువ్వు నేను, నేను నువ్వు, ఎంత నేనెంతలో ఉన్నా. అమ్మ రైట్ ఆర్ రాంగ్? సో ఇప్పుడు ఎవరితో అగ్రిమెంట్ ఉంది మీకు? యూ హ్యావ్ ఎన్కౌంటర్ విత్ ద ఈవిల్ స్పిరిట్స్. యూ హ్యావ్ అగ్రిమెంట్ విత్ దెమ్. నీలో అవే ఇంకా ఉందంటే నీకు వాళ్ళకు, నీకు చిట్టి నడుస్తుంది అక్కడ నాకు అంటారా లేదా? అంటే చిట్టి, పాత చిట్టి ఉన్నట్టే కదా.
అయిపోయిందా లేదా, ఇంకా 2 నెలలు ఉంది. అలాగే సో నీలో ఇవి ఉన్నంత వరకు ఈరోజు కౌన్సిలింగ్ బ్లెస్సింగ్ 3 నెలల తర్వాత అదే మళ్ళీ తిరిగి పడుతుంది ఆమె. ఇంకా ఆమెతో అదే సావాస బంధకంలో ఉంది. ఈరోజు మీలో ఎంత గర్వము, అహంకారం, కోపం, క్రోధం, దేశం ఉందనుకోండి, వాళ్ళతో సావాసం కలిగి ఉన్నారు. నాకు ఈ సహోదరితో సాహసం ఉంది 15 సంవత్సరాల నుంచి, చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. ఈరోజు అలాగే పిలుస్తా, ఎందుకంటే నాకు అలాగే తెలుసు కాబట్టి. నేను మారను కూడా. ఆమె ఆ రోజు కూడా చిన్నదే, ఈరోజు కూడా చిన్నదే. లేదు పిలిచి మేడం హవర్ యూ అంటారు, రేపు ఇక్కడ రా అంట. ఆమె ఎంత పొడుగైనా నాకేమి, ఆమె 10 మంది పిల్లల్ని మోసుకొస్తే కూడా ఇక్కడ రా, అలా అయినా చూస్తున్నాను. మా బ్రదర్ అయినా ఏమన్నా పిలుస్తాడు, ముయ్యి నోరు అంటాడు. సో ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, ఆర్ వి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, ఆర్ వి హ్యావింగ్ అ ఫెలోషిప్ విత్ ద హోల్ స్పిరిట్స్? పాత వాటితో ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. మీతో నాకు కోపం, క్రోధం, ద్వేషం లేదు. ఈరోజు వాటన్నిటి నుంచి మనకు విడుదల రావాలి, అన్నిటి నుంచి రావాలి. ఈరోజు మోసే ఎలా దేవుడికి ఎందరి కోసమే వెళ్ళేవాడండి. మోసే తన కోసరం కాదు. మరి మీరు, నేను, మనం ఏం చేస్తున్నాం? ఎవరి కోసం వెళ్తున్నాం దేవుడి సన్నిధిలో? ఏం సాధించడానికి వెళ్తున్నాం దేవుడి సన్నిధిలో? చెప్పండి. ఒకరోజు మనం అందరం మంచి కార్యాలు చేస్తున్నామండి. దశమ భాగం ఇస్తున్నాం, పూజ బలి పెట్టిస్తున్నాం, అన్నీ మంచి చేస్తున్నాం. కానీ మనమే లేమే. ఎందుకు లేమంటే మన బలహీనతలో. ఎంత టైం వాటిలో గడుపుతున్నాం, ఎంత టైం దేవుళ్ళో గడుపుతున్నాం, ఒకసారి ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో ఒక వ్యక్తి ఎలా ఉన్నారంటే మీకు అందరికీ తెలుసు, జేకబ్. హి సెడ్ ఐ విల్ నాట్ లీవ్ యూ. నిన్ను వదిలేదే ఎప్పటి వరకు తెలుసా? నన్ను దీవించినంత వరకు. అంటే నేను పోను ఎక్కడి నుంచి, ఇక్కడి నుంచి. 5 నిమిషాలు అన్నారు కదా బ్రదర్. ఇలా చర్చికి పోవాలి బ్రదర్, ఖైరతాబాద్ చర్చికి. ఇగో ఈడ ఈ వాక్కు చేత నేను దీవించబడతాను. ఆ తల్లి ఈడ కూడా ఆశీర్వదిస్తుంది, ఆడ కూడా ఆశీర్వదిస్తాను నన్ను. ఆ తల్లి హస్తం ద్వారా ఏసే హస్తం వచ్చిందనుకో, నేను ఎక్కడున్నా పరిపూర్ణంగా దీవించబడతాను. మరియ తల్లి దగ్గరకు వచ్చి గేబ్రియల్ దూత మాట్లాడుతుంటే, అట్లనా, అట్లెట్లా పుట్టేస్తారు నాకు పిల్లలు, మనిషి లేకుండా అన్నాడు, భయము లేకుండా. ఎందుకంటే రోజు దూతలతో సావాసం ఉంది ఆమెకి. దూతలంటే మామూలే, ఎందుకంటే రోజు ఆమె పరిశుద్ధురాలు, పునీతురాలు. అయితే పునీతులతో సావాసం ఉంది, దూతలతో సావాసం ఉంది కాబట్టి, ఒక కుటుంబంలో ఉంది కాబట్టి, ఇప్పుడు మన కుటుంబం వాళ్ళు వస్తే టెన్షన్గా లేచి నిలబడతామా? మీరే ఇప్పుడు మీ ఆయన వచ్చిన లేచి చెప్పండి, కూసా వచ్చినావు, అన్నం పెడతా ఉండు, మామూలే కదా. ఏమంటే అలా మా ఇద్దరికి నడుస్తుందంట. అవునా కాదా? ఎందుకంటే రోజు కలిసి అలవాటు, సావాసం ఉంది కాబట్టి ఆ లోటు చోటు ఉంటుంది, ఆ చులకం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇలా మీ ఆయన మీద వేస్తారా? అంటే కొడతారని కాదు, చెయ్యేస్తారని. కొట్టచ్చు, మీరేం పర్వాలేదు, మీ ఇష్టం. ఇప్పుడు ఎలా చేస్తారు? అదే పెళ్ళైన కొత్తలు వేస్తారా? భయం ఉంటుంది. కానీ ఇప్పుడు చేసుకుని ఇలా కూర్చోవచ్చు, ఎలాగైనా కూర్చోవచ్చు. రాత్రిపూట పడినప్పుడు తన్నొచ్చు కూడా. అవునా కాదా? నీకెట్టా తెలుసు? ప్రైజ్ ది లార్డ్. ఆ నిద్రలోదంతా ఏమైందంట, కావాలంత అనేసి మీరంత మంచోళ్ళు. సి యూ హ్యావ్ దట్ క్లోజ్నెస్, అంత దగ్గర బంధుత్వం ఉంది కాబట్టి. అదేవిధంగా మరియ తల్లికి ఈ దూతలతో, దేవునితో అంత దగ్గర సావాసం. భయపడలే. చెప్పండి, ధన్యురాలు అంటే మనమైతే ఇట్లా గెంతేస్తాం, అమ్మా దేవుడు ఇట్లా దీవించిండని. ఎట్లా ధన్యురాల్ని? నీ కొడుకు అట్లెట్లా పుడతాడు, నాకు పెళ్ళే కాలే, ఎట్లా ప్రశ్న వేస్తాం చూడండి. అది దూతతో. మనమైతే ఆడ కింద పడి చచ్చిపోతాము. ఇప్పుడేడ దూత కనిపిస్తే ఏమవుతుందో నాకే తెలియదు. నేను ఇంత పెద్దగా మాట్లాడుతున్నా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
సో ఇక్కడ ఉన్న ఈ వాక్యాన్ని పూర్తిగా తీసుకోండి. ఈరోజు మీ అందరినీ మరియ తల్లి ఎన్నుకుందిట. ఆమేన్. తన మాట వినమన్నది. ఏమన్నది మరియ తల్లి? ఎవరి మాట వినమన్నది? యేసయ్య మాట. నా కుమారుడి మాట. ఈడ వినకుండా ఆడ పోయినావు అనుకో, కట్. నువ్వు కావన్నా వేసుకోపో, నువ్వు ఏదైనా డిజైన్ వేసుకో, నువ్వు కట్ అయిపోతావు. నువ్వు పోలు పెట్టినా కట్టు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుడు మీ అందరినీ దీవించిన గాక. ఆమేన్. సో మరియ తల్లి పండుగ రోజు నెక్స్ట్ ఫ్రైడేది మీ అందరికీ సెలవిస్తున్నా. థాంక్యూ. టేక్ లీవ్ గ్రాంటెడ్. గట్టిగా చెప్పాలి కొట్టండి. సో నెక్స్ట్ ఫ్రైడే దేర్ ఓంట్ బి ప్రేయర్ ఇయర్, బికాస్ మనమందరం కూడా తల్లి మరియ దగ్గరికి వెళ్ళాలి. మీరు అందరూ వెళ్ళాలి, చాలా ఇష్టపడతారు. సో లిసన్ యాజ్ మదర్ మేరీ సెడ్. మరియ తల్లి ఏం చెప్పింది అది చేయండి, నా కొడుకు చెప్పినట్టు చేయండి అని. సో ఈరోజు కొడుకు ఏమంటాడు? మీరు యేసయ్యని కూడా చూడండి. ఏ రోజు యేసయ్య తండ్రి దగ్గర మాట్లాడకుండా ఉండలేదు. హి వాస్ ఆల్వేస్ టాకింగ్ టు గాడ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో జేకబ్ ఏం చేసేవాడు? నన్ను దీవించినంత వరకు వదలను అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి ఆరాధన. తండ్రి ఒక చివరి ప్రశ్న మీ అందరికీ, ప్రత్యేకంగా క్యాథలిక్స్కి, ఎందుకు రోజు ఉదయాన్నే పూజ బలి ఉంటుంది క్యాథలిక్ చర్చెస్లో? నేను క్వైర్ మెంబర్ని, అందరిని అడుగుతున్నా క్యాథలిక్స్ని. యేసయ్య తనను తాను బలిగా అర్పించాడు కాబట్టి ప్రతిరోజు బలి అర్పణగా. ఏదో జనరల్గా ఊదేస్తున్నారు, ఊదే. చలో ఆగేవాడు. అదే చాలామంది క్యాథలిక్ అంటారు కదా, అందుకే అడిగిన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి సాక్రిఫైస్, డైలీ సాక్రిఫైస్ ఇస్ ఆఫర్డ్. ఓకే, మీరు కూడా రైటే, మీరు కూడా రైట్. ఇంకా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చెప్పినంత కుదలేదు లేదు. న్యూ లైఫ్ క్యాథలిక్ చర్చెస్లో ఎందుకు పొద్దున పూజ బలి? వై మీన్స్ నేను చెప్తా. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది? చేతులు లేపితే కాదు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. తండ్రి వందనం. ఎందుకంటే లేవియాకాండం 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చదివితే, ఇఫ్ యూ రీడ్ ఇన్ లెవిటికల్ చాప్టర్ 6 verse 12, a priest must put wood on it every morning. అంటే ప్రతిరోజు యేసయ్య రగిలించిన ఆ యొక్క అగ్నిలో కర్ర వేస్తూ ఉండాలి, ఆ అగ్నిని రగిలిస్తూనే ఉండాలి. కాబట్టి ఆ బలిపీఠం ఏంటంటే యేసయ్య చేసిన త్యాగం, రగిలించిన అగ్ని, పరిశుద్ధాత్మ అగ్నిని ప్రతిరోజు. అందుకే వరల్డ్ వైడ్, ఒక్క చర్చిలో కాదు, వరల్డ్ వైడ్ ఉదయం 6 గంటలకి 100% అగ్ని రగులుతుంది. ఆమేన్. So a priest must put wood on it every morning. The fire on the altar must not put off. So అగ్ని చదవమా. బలిపీఠం మీద అగ్ని ఆ, ఆరిపోరాదు. ఆ. ప్రతి ఉదయము ప్రతి ఉదయం యాజకుడు దాని మీద కట్టెలు పేర్చును. ఎంతమంది వచ్చినా, 4 వచ్చినా, ఒక్కరు కూడా పూజకు వస్తే, సిస్టర్ మీ నిలయంలో ఎంతమంది వచ్చిన, 4 5 వచ్చిన పూజ, 4 5 వచ్చిన సత్య ఉదయంలో పూజ అవుతుంది. 2 వచ్చినా అవుతుంది, ఎవరు రాకపోయినా అవుతుంది. ఎందుకంటే కట్టెలు వేసే తీరాలి. మరి మీ బలిపీఠం మీద ఎన్ని కట్టెలు వెలుగుతున్నాయండి పొద్దున? మనం గామా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలా, ఇట్ మీన్స్ సర్వీస్ టు గాడ్.
దేవునికి సేవ, అది దేవునికి సేవ. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఆ నిప్పుల మీద సో ఆ నిప్పుల మీద దహన బలిని అర్పించును, ఆ, సమాధాన బలులలోని క్రొవ్వును కాల్చును. చాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ప్రతినిత్యం ఎప్పుడైతే మనం కర్మిస్తామో నిప్పులో అది సేవ. కానీ మనకు సేవ వద్దు, మనకు మేవా కావాలి. సేవ మలై మలై కంట్రీ డీలైట్ మనదంతా డోర్ డెలివరీ, కంట్రీ డిలైట్. ప్రైజ్ ది లార్డ్. షాపుల్లో దొరకవు, ఇది డైరెక్ట్ ఇంటికి వస్తుంది. Online. కంట్రీ డిలైట్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. Online. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో వి డోంట్ వాంట్ టు సర్వ్ అవర్ జనరేషన్. మన తరము కోసము మనం సేవ చేయాలి అనుకోం. నేను ఇక్కడ పిన్ను పెడుతుంటే మనుషుల కళ్ళు ఈడనే వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. సో మన జనరేషన్ కోసం, మన తరం కోసం మన సేవ వద్దు. మనం జస్ట్ స్పెషల్ అపిలియన్స్ అన్నమాట. స్టేజ్ల మీద కనిపిస్తాం మనం. ఎక్కడ కనిపిస్తాం? Stage లపై. ఇది చెప్పండి గట్టిగా. Stage లపై. ఇక్కడ స్టేజ్ మీద కనిపించిన వాళ్ళు చాలా ఉన్నారు, ఇక్కడ తక్కువ ఉన్నారు. ప్రైజ్ ఎక్కడ కనిపించాలి మనం? Stage లపై. కొంతమందికి నోట్ నుంచి మాటనే వస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. దిస్ మాస్ ఈజ్ ఆఫర్డ్ ఆన్ మన కుటుంబాని కోసం, మన జనరేషన్ కోసం మనం జోకింగ్ సిస్టర్, సీరియస్ కాదు. అయినా పర్వాలే, అందులో తప్పేముంది? క్యా సిస్టర్ జో హే ఓయిచే నాగ్పూర్ నాగ్పూర్కి బోల్తా. వాళ్ళిద్దరు ఒకటే దేశం కాబట్టి ఈమె అన్న ఆమె పడదు, ఏం ఫరక్ పడదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల, మనకు సేవ నచ్చదు. మన కుటుంబం కోసం, మన తరము కోసం, మన బిడ్డల కోసం మనకు సేవ నచ్చదు. మనకు రెడీమేడ్ కావాలి. పుల్పీడి మీద వచ్చి ఈ ముందాని అంటారు దీన్ని, ఇది ఇట్లా చుట్టడంలో సరిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. సేవ యొక్క ఘనత మనకు తెలియదు. వెన్ యూ సర్వ్ ద లార్డ్, హీ విల్ కాల్ యువర్ నేమ్. Amen. పేరుతో పిలుస్తాడు నిన్ను, పేరుతో పిలుస్తాడు. ఎన్నోసార్లు పిలుస్తాడు దేవుడు. నాకు వినిపిస్తుంది బాగా. ఎన్నోసార్లు నన్ను కొట్టేసి వెళ్తారు ఒకరు, నాకు తెలుస్తుంది దేవుడే కొడతాడని. ఎందుకంటే దయ్యాలు నన్ను కొట్టవు కాబట్టి. హల్లెలూయా. Hallelujah. కాబట్టి శామ్యూయేలు ప్రవక్త దేవునికి సేవ చేశాడు. శామ్యూయేల్ ఎన్నిసార్లు పిలిచిండు? 3 సార్లు. అట్లా పిలుస్తాడు నీ పేరు. Amen. హల్లెలూయా. Hallelujah. కానీ మనకు అక్కర్లేదు అది. మనకు పుల్పిడి కావాలి. ఏం కావాలి? ఈరోజు నుంచి మీకే అర్థమవుతుంది. సో వెన్ యూ సర్వ్ ద లార్డ్, గాడ్ విల్ ఆనర్ యూ బై కాలింగ్ యువర్ నేమ్. Amen. దేవుడు మీ పేర్లు పిలుస్తాడు, Amen. మీ తరాన్ని పిలుస్తాడు, Amen. మీ కుటుంబం తరాన్ని పిలిచి దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో మనమున్న పరిస్థితి ఎలా అంటే, మనం ఎవరికి సేవ చేయము. ఉన్నోడికి చేయము, సచ్చినోడు కూడా చేయము. ఆడ పోయిండు మనకెందుకు అంటాం. అవునా? ప్రైజ్ ది లార్డ్. Praise the తండ్రి వందనం. తండ్రి వందనం. సో మన జనరేషన్ ఎవరికి చేయదు. హల్లెలూయా. Hallelujah. So our generation cannot serve anyone anywhere. Everybody wants to be on the Stage. ఫ్రైడే నాకు 2 పాటలు పెట్టి బ్రదర్. ప్రైజ్ ఆమెకే అన్ని ఇస్తారా? ఇది మినిస్ట్రీ మాటను బయట చెప్పక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అవునా కాదు? అవును. అంతా వాళ్ళకి ఇస్తున్నా బ్రదర్. నేను ముందు వచ్చి కూర్చున్నా, 10:30కు వచ్చిన. నన్ను మొదలు అంతా బ్రదర్ ఆమె తమిళ ఆమె చెప్తుంది అనమాట. ఇగో అది తమిళ ఆమె పేరేనమ్మా. Gold Mary. ఆగో సిస్టర్ ఇప్పుడు ఇంటికి వస్తుంది ఆమె. చూడండి, నేనేమన్నా తప్పరా? వాళ్ళే అనుకుంటున్నాను. బ్రదర్ मैं बोला कुछ नहीं बोला सिस्टर, उनको हिंदी में बोला अभी आपके बारे में नहीं बोला. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఎక్కడ కూడా సో ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎవ్రీబడి వాంట్స్ టు బి ఆన్ ద పుల్. పీపుల్ కెనాట్ బిల్డ్ దెమ్ సెల్ఫ్. మీరు అనుకుంటున్నారా మనల్ని కట్టుకోగలుగుతాం, మనల్ని లేవనెత్తగలుగుతాం, మనల్ని మనం పాపులర్ చేసుకోగలుగుతాం, మనల్ని మనం అనేకుల ముందు
మనము పేరు ప్రతిష్ట కలిగి ఉండే విధంగా దీవించబడగలుగుతామని మన వల్ల కాదు. అది ఆయన పని. ఆయననే లేవనెత్తుతాడు, ఆమేన్. ఆయననే దీవెనకరంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా. Hallelujah. చూడండి, ఈరోజు మనము దగ్గర ఒక 4 టెస్ట్ మనీస్ ఎక్కడిది చదివాము? యుఎస్ఏ టెస్ట్ మనీలు చదివాము. మనం ఎక్కడున్నాము? ఇండియాలో. ఎవరైనా చూసిండ్రా యుఎస్ఏ? ఒక్కలైనా? నేను చూసిన. చూసినామా? వీడియో కాల్. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ చిన్నమ్మ ఉంది కాబట్టి ఆమె చేయెత్తేసింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడున్నాం, దేవుడు అక్కడ దీవిస్తున్నాడు. ఆమేన్.